So hello dear learners, welcome to our mathematics channel. సో ఈ ఛానల్ ద్వారా 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కంటెంట్లో భాగంగా ఈ వీడియోలో మీకు రియల్ నెంబర్స్ చాప్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే దీన్ని రెండు పార్ట్స్గా చేయడం జరిగింది. అందులో ఉన్న మొదటి భాగంలో 1, 2, 3 ప్రాబ్లమ్స్ వరకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకోవడానికి ముందుగా మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలనే కాన్సెప్ట్ను కూడా వివరించిన తర్వాతే ఈ ప్రాబ్లమ్స్ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఈ ఛానల్లో ఒక వీడియోలో మీకు 10th క్లాస్ రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.1కి ప్రీ వీడియోగా చేయడం జరిగింది. అది చూడని వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో చూసిన తర్వాత దీన్ని ఫాలో అయినట్లయితే మీకు ఒక ఆర్డర్లో కంటెంట్ మొత్తం వెళ్తూ ఉంటుందన్నమాట. సో మీకు తొలి వీడియోలో చెప్పినట్టుగానే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. సో ఇంగ్లీష్ మీడియం కంటెంట్ని మీకు తెలుగులో వివరించుతూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందువల్లంటే ఎవరైతే తెలుగు వివరణ అవసరం అని ఫీల్ అవుతున్నారో అటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం ఈ పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. అలాగే ఒక్కొక్క క్లాస్ రూపంలో మొత్తం సిలబస్ ప్రతిరోజు ఉండే విధంగా అందించడం జరుగుతుందన్నమాట. సో ఇక కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే మనం ఏ విషయాలు గుర్తుకు తెచ్చుకోవాలి, ఇంతకుముందు చేసినటువంటి ప్రీ కాన్సెప్ట్స్ వీడియోలో అనే విషయాన్ని ముందుగా మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఇది ఇక్కడ రాయడానికి కారణం ఏంటి, మనం చేసేది ఫస్ట్ ఎక్సర్సైజ్ 10th క్లాస్ రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్. అయితే ఆ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేయడానికి ఆధారమైనటువంటి కాన్సెప్ట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. దీని గురించి ఇంతకుముందు వీడియోలో మీకు పూర్తిగా వివరించడం జరిగింది. సో ఏ ప్రాబ్లమ్స్ మనం చేయాలన్నా ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని గుర్తు చేసుకున్న తర్వాతే మనం చేయగలుగుతాం కాబట్టి ఆ కాన్సెప్ట్ మరొకసారి గుర్తు చేస్తున్నాను. సో డివిజన్ లెమ్మా చెప్పేటువంటి మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి. సో మనకి ఏవైనా రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఆల్మోస్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నమాట, న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినట్లయితే దెర్ ఎగ్జిస్ట్ హోల్ నెంబర్స్ క్యూ అండ్ ఆర్. ఈ ఏబిఎల్కి తగినట్లుగా మనం క్యూఆర్ అనేటువంటి హోల్ నెంబర్స్ని కనుక్కోగలుగుతాం. ఏ విధంగా, ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ వేరాజ్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఈ కండిషన్ పాటించేటట్లు మనం కనుక్కోగలుగుతాం. ఈ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ అన్నీ చేయడానికి ఈ కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనది అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ రూపంలో మనం వేటిని రాయగలం, ఇందులో ఆర్ బి మధ్య రిలేషన్ ఏమిటి అనేది జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు ఒకసారి ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ అనే దాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఏ బి ఇవి డివిడెండ్ అండ్ డివైజర్. ఇంతకుముందు వీడియోలో మనం పూర్తిగా వివరించాం. ఒకసారి చూడండి, ఏ బి అంటే ఏ అనేటువంటి ఏదైనా నెంబర్ని బితో డివైడ్ చేసినట్లయితే సమ్ కోషియంట్ వస్తుంది, దాన్ని క్యూ అని సూచిస్తాం. సమ్ రిమైండర్ వస్తుంది, దాన్ని ఆర్ అని సూచిస్తాం. సో వీటి మధ్య రిలేషన్నే ఈ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా చూపిస్తుంది. సో ఇక్కడే మనం ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ అనేటువంటి రిలేషన్ని మనం గమనిస్తాం. సో ఇక్కడ మీకు డివిడెండ్, డివైజర్, కోషియంట్, రిమైండర్ ఈ పదాల ఐడియా ఉంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ రిలేషన్ మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ఆర్ అంటే ఈ రిమైండర్ గురించిన కండిషన్ ఏమిటి, రిమైండర్ ఎప్పుడు కూడా 0 కానీ అంతకంటే ఎక్కువ ఉంటుంది, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అన్న. బట్ రిమైండర్ దేన్ని దాటకూడదు, బి డివైజర్ని దాటకూడదు. సో దేనితో మనం భాగించామో రిమైండర్ అంతకంటే తక్కువ వస్తుంది. సో 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. సో ఈ కండిషన్ ముఖ్యమైనది. సో ఈ కండిషన్ ఆధారంగానే ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్తో పాటు మనం ఆ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా ఏ విషయాలు ఇంకా జ్ఞాపకం చేసుకోవాలనేది మరొక ముఖ్య విషయాన్ని మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, నేను రీకాల్ ద ఫాలోయింగ్ అని రాస్తాను. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల్ని జస్ట్ జ్ఞాపకం చేసుకోండి. రీకాల్ అంటే కేవలం గుర్తు తెచ్చుకోవడం. అంటే ఈ వీడియోకి ముందు కంటెంట్లో కూడా మనం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి అనేది చెప్పుకున్నాం. అలాగే మనం లోయర్ సెక్షన్లో నేర్చుకున్న కొన్ని కాన్సెప్ట్స్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేయడానికి అవసరం అవుతుంటాయి. అటువంటిది ఏమైనా ఉంటే వాటిని ముందుగా మరొకసారి గుర్తు చేయడం కోసం ఇది చెప్తున్నాం అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి నేరుగా వెళ్తాం. సో ఈ రీకాల్ చేయడంలో భాగంగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ మీకు ఎక్సైజ్ ముందు చెప్పడం జరిగింది హెచ్సిఎఫ్ని ఎలా కనుక్కోవాలి. ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే 2 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా ఏని బితో డివైడ్ చేస్తాం. ఏది బిగ్గెస్ట్ నెంబరో దాన్ని చిన్న నెంబర్తో డివైడ్ చేస్తాం. సమ్ కోషియంట్ ఇక్కడ వస్తుంది, సమ్ రిమైండర్ ఇక్కడ వస్తుంది అనేది తెలిసిందే. సో మనం
ఆల్రెడీ ఈ భాగాహారం చేసిన తర్వాత ఎప్పుడైతే దీన్ని ఫ్యాక్టర్ అని పిలుస్తామో మనకు తెలుసు ఆర్ వాల్యూ 0 వచ్చినప్పుడు ఇది ఫ్యాక్టర్ అయిపోతుంది. సో 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఈ డివిజన్ని ఆర్ వాల్యూ 0 అయ్యేంత వరకు కొనసాగిస్తామని చెప్పుకున్నాం. కానీ ఆర్ వాల్యూ 0 ఒకసారికి రావచ్చు, రాకపోవచ్చు. సో ఆల్రెడీ మనం ఏం చేస్తూ ఉన్నప్పుడు రిమైండర్ ఏదైతే వచ్చిందో మళ్ళీ దాంతో డివైజర్ని భాగించుకుంటూ వెళ్తాం. సో దాని ప్రకారం ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా వేస్తాం, ఇక్కడ రిమైండర్ వచ్చిన వెంటనే అది 0 కానప్పుడు వెంటనే ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి బి, ఇంతకు ముందు ఉన్నటువంటి డివైజర్ని మళ్ళీ డివిడెండ్గా తీసుకుంటాం. ఇంతకు ముందు ఉన్నటువంటి డివైజర్ని మళ్ళీ డివిడెండ్గా తీసుకుంటాం. సంథింగ్ ఇక్కడక్కడ ఏ లెటర్ అయినా రావచ్చు, సమ్ ఏదో m టైమ్స్ పోయింది అనుకోండి, మళ్ళీ చూస్తాం. మళ్ళీ ఇక్కడ ఏదో ఒక ఎస్ అనేటువంటి రిమైండర్ వచ్చింది అనుకుందాం, మళ్ళీ ఏం చేస్తాం, ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న డివైజర్ అంటే ఆర్ని ఇక్కడ తీసుకుంటాం. ఇది సంథింగ్ ఏదో ఎల్ టైమ్స్ పోయింది అనుకోండి. ఇలా ఎక్కడైతే రిమైండర్ 0 వస్తుందో ఆ 0 వరకు మనం కొనసాగిస్తాం. 0 ఎప్పుడైతే వచ్చిందో ఆ 0 రావడానికి ముందున్న డివైజర్ని మనం ఏమని పిలుస్తాం, హెచ్సిఎఫ్. అంటే ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ రఫ్గా చెప్పడం జరిగింది. ఆల్రెడీ హెచ్సిఎఫ్ కనుక్కునే ప్రాసెస్కి జస్ట్ ఒక నమూనా అనమాట ఇది. చూస్తే అంటే 2 నెంబర్స్ ఇస్తాడు మనకి. ఎక్సర్సైజ్ స్టార్ట్ అవ్వగానే చేయాల్సిన మొట్టమొదటి ప్రాబ్లమ్స్ ఇదే. సో 2 నెంబర్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది, హెచ్సిఎఫ్ అని అడగడం జరుగుతుంది. దేనివల్ల, యూక్లిడ్ డివిజన్ లెమ్మా ద్వారా. సో వాటిని డివైడ్ చేయాలి, రిమైండర్ కనుక్కోవాలి. అది 0 రాకపోయినట్లయితే మళ్ళీ ఇంతకు ముందున్న డివైజర్తో డివైడ్ చేయాలి. మళ్ళీ 0 రాకపోయినట్లయితే మళ్ళీ ఇంతకు ముందున్న డివైజర్తో డివైడ్ చేయాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు లాస్ట్ 0 ఎక్కడైతే వస్తుందో దానికి ముందుది మనం హెచ్సిఎఫ్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ చూసినప్పుడు ఇందులో హెచ్సిఎఫ్ ఏది అంటే మనం ఏం చెప్పాలంటే ఎస్ అనమాట. ఈ ఎస్ ప్లేస్లో ఉన్నది హెచ్సిఎఫ్ అని చెప్పొచ్చు. ఇక దాంతోపాటు మరొక విషయం అంటే మనం లోయర్ క్లాస్లో నేర్చుకుంటాం. అంటే ఈ ఎక్సర్సైజ్లో చేయబోయే మనం మొదటి 3 ప్రాబ్లమ్స్లో మీకు అవసరమయ్యే కాన్సెప్ట్స్ ఒకసారి గుర్తు చేస్తున్నాను. 8th క్లాస్ నుంచి కూడా ఇది చాలా ఫేమస్ ఫార్ములా, a+b² అండి. సో a+b² చాలా మందికి తెలుసు. ఒకసారి దాన్ని మేజర్గా గుర్తు చేస్తున్నాం అనమాట. a+b² మీన్స్ a+bని a+bతో మల్టిప్లై చేయటం. బట్ మనం ఎప్పుడు ఇలా చేస్తామా, ఆల్రెడీ ఈ మల్టిప్లికేషన్ చేసిన ద్వారా ఈ విధంగా వస్తుంది కాబట్టి ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం, దీని యొక్క రిజల్ట్ని డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఒకసారి a+b² ఎలా వచ్చింది అనేది చూపించడం జరిగింది అనమాట బ్రీఫ్గా. అంటే డైరెక్ట్ ఆల్జిబ్రాక్ మల్టిప్లికేషన్ ద్వారా. a+b² మీన్స్ a+bని a+bతో మల్టిప్లై చేయడం. సో ఏతోను బీతోను వరుసగా చూస్తాను, a ఇంటూ a a², a ఇంటూ b ab, b ఇంటూ a ab, b ఇంటూ b b². అంటే ప్రతి టర్మ్తో మల్టిప్లై చేయాలి ఫస్ట్ సెకండ్ ఉన్న ఎక్స్ప్రెషన్స్లో. సో ఫైనల్గా ab ప్లస్ ab 2ab కాబట్టి ఓవరాల్గా మనం ఏం చేస్తాం, ఇది ఒక ఫార్ములా లాగా మనం గుర్తుపెట్టేసుకున్నాం, ఒక ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీ అంటున్నాం. సో a+b² అని మనకి ఎప్పుడైనా అడిగినప్పుడు దాని ఆన్సర్గా a² ప్లస్ 2ab ప్లస్ b² చెప్పాల్సి ఉంటుంది. చాలామంది కేవలం ఈ 2 స్క్వేర్సే చేసి ఈ 2ab టర్మ్ను మర్చిపోతూ ఉంటారు. సో బేసిక్ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాం కాబట్టి ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు రాబోయే ప్రాబ్లమ్స్లో ఎక్కడో ఒక చోట అయినా అవ్వచ్చు, మనం a+b² ఫార్ములాను కూడా వాడాల్సి ఉంటుంది కనుక మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం అనమాట. సో మీకు ఈ రెండింటి మీద ఐడియా ఉంటే ప్రస్తుతం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి హెచ్సిఎఫ్ కనుక్కునేటువంటి ప్రాసెస్ ఒకటి, అలాగే a+b² దీని గురించి ఐడియా ఉన్నట్లయితే మనం ఈ వీడియోలో చేయబోయే ప్రాబ్లమ్స్లో ఉన్న కాన్సెప్ట్లన్నీ మనం ఈజీగా చేయొచ్చండి. దాంతోపాటు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేటువంటి రిమైండర్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. రిమైండర్ ఎప్పుడు కూడా డివైజర్ కంటే చిన్నదవ్వాలి, అలాగే 0 కంటే 0కి సమానంగా కానీ 0కి పెద్దగా కానీ ఉండాలన్నటువంటి కండిషన్ మెయిన్. సో ఆ కండిషన్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు డివిజన్ లెమ్మాలో కూడా చూశారు. ఈ కండిషన్ మస్ట్ అండ్ షుడ్గా అందరికీ అర్థం అవ్వాలి. 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ b. b మీన్స్ డివైజర్, ఆర్ రిమైండర్. సో 0కి ఈక్వల్ అవ్వచ్చు, రిమైండర్ ఎక్కువ ఉండొచ్చు, బట్ ఎంతకంటే ఎక్కువ ఉండదు, b కంటే ఎక్కువ ఉండదు. అంటే ఈ కండిషన్ వల్ల మనకి అర్థం కావాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డివైజర్ని బట్టి రిమైండర్ మనం చెప్పగలుగుతాం అనమాట. డివైజర్ని బట్టి రిమైండర్ చెప్పగలగడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను b3 అన్నా అనుకోండి, ఆర్ అనేది ఎంత అంటే దీనికి ఒకే ఆన్సర్ కాదు, జస్ట్ ఈ ఒక్క క్వశ్చన్ చూడండి. b వాల్యూ 3 అనుకుంటే అంటే డివైజర్ 3 అయితే ఆర్గా ఏముండొచ్చు అంటే ఏదైనా ఉండొచ్చు నెంబర్ని బట్టి, బట్ 3 కంటే ఎక్కువ కానీ 3కి సమానంగానే ఉండకూడదు. సో 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏం రావచ్చు, 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, అంతే తప్ప 3 రాదు, 4 రాదు. అంటే ఇక అంతకంటే ఎక్కువ రాదు. 3 అనేటువంటి డివైజర్కి ఎన్ని రిమైండర్స్ ఛాన్సెస్ ఉన్నాయి, 3.
ఒక రకంగా చెప్పాలంటే డివైజర్ ఎంత అయితే అన్ని ఛాన్సెస్ ఉంటాయి. 4 అనుకోండి, 4 ఛాన్సెస్ ఉంటాయి. 0, 1, 2, 3 అంటే 0 నుండి మొదలుపెట్టి ఆ నెంబర్ కంటే ప్రీవియస్ నెంబర్ వరకు కూడా రిమైండర్స్ ఉంటాయి. ఇది మరొక ముఖ్యమైన కాన్సెప్ట్. అంటే ఇందులో హెచ్సిఎఫ్ కనుక్కునే ప్రాసెస్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ చేయాలంటే ఈ కాన్సెప్ట్ మీకు బాగా ముఖ్యం అన్నమాట. ఇది నార్మల్గా అంటే ఒక జస్ట్ మీకు అర్థం కావడానికి రఫ్గా చెప్తున్న వరకు ఇదేమీ మనం అంటే నోట్ చేసుకున్న అవసరం లేదు. కానీ ఇది గుర్తించినప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతాయి. చూడండి, ఈ మనం చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నిటి యొక్క ఒక రఫ్ మోడల్ నమూనా ఇక్కడ ఉందన్నమాట. ఈ ప్రాసెస్ గుర్తుంటేనే ఇందులో చేయబోయే మొదటి 3 ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతాయి. తర్వాత చేయబోయే ప్రాబ్లమ్స్ అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ కానీ మీరు నేర్చుకుని ఉండాలి. సో ఇప్పుడు నేరుగా మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం రియల్ నెంబర్స్లో. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో మీకు రోమన్ నెంబర్స్లో 3 భాగాలుగా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ప్రతి ఒక్కొక్క భాగాన్ని కూడా మనం విడివిడిగా స్క్రీన్ మీద మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270. ఈ ఎక్సర్సైజ్కి ముందు చెప్పినటువంటి వీడియోలో చివరి భాగంలో మనం చేసింది ఇటువంటి మోడల్నే. సో ఆ వీడియో చూసి నేర్చుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికీ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. రాని వాళ్ళు మళ్ళీ ఒకసారి ప్రయత్నించినా ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ చేసేసరికి క్లారిటీ వస్తుంది చూడండి. సో ఇప్పుడే మీకు చెప్పాను హెచ్సిఎఫ్ కనుక్కోమని అడిగితే, అది కూడా డివిజన్ అల్గారిథం ఉపయోగించి కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డివిజన్ అల్గారిథం, డివిజన్ లెమ్మా, ఈ 2 టర్మ్స్ మీరు చూస్తుంటారు. డివిజన్ లెమ్మా అనేది ఆ స్టేట్మెంట్ యూక్లిడ్ చెప్పింది. బట్ డివిజన్ అల్గారిథం అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి మనం చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, రిమైండర్ 0 వచ్చే వరకు చేసే ప్రాసెస్నే డివిజన్ అల్గారిథం అంటాం. సో ఇక్కడ మీకు అల్గారిథం ఆర్ లెమ్మా అనేటువంటి ఏ వర్డ్ కనపడినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లం చేయడానికి ముందుగా మనం చేయాల్సిన పని ఏమిటి అనేది మనకు లాస్ట్ వీడియోలో కూడా చూశారు. ఇప్పుడు మరొకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏ 2 నెంబర్స్ అయితే ఉన్నాయో వాటిని మనం ఏ అండ్ బిగా తీసుకుంటాం, లేదంటే డైరెక్ట్గా వాటిని మనం డివిడెండ్ డివైజర్గా కూడా రాయొచ్చు. అయినప్పటికీ మనకి కన్వీనియంట్ కోసం ఆ డివిజన్ లెమ్మాలో ఉన్నటువంటి వర్డ్స్ వాడటం కోసం లెట్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు అని రాస్తున్నాం. అంటే ఇక్కడ ఏ గాను బి గాను వేటిని తీసుకున్నాం. సో ఏ వాల్యూ 900 అండి. ఇక్కడ ఫస్ట్ ఉందనే కాదు, మీకు చెప్పింది ఏంటి, ఏది బిగ్గెస్ట్ నెంబరో దాన్ని ఏగా తీసుకోండి. ఎందుకంటే మనం ఎలాగో మొదట పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో భాగిస్తే మనకు కన్వీనియంట్ కాబట్టి. బి వాల్యూ 270. సో ముందు మనల్ని చేయమన్న పని ఏమిటి, ఈ 2 నెంబర్స్ని తీసుకుని ముందుగా ఇక్కడ రైట్ సైడ్ నేను చూపిస్తున్నాను, ముందు ఈ భాగాహారం మనం పూర్తి చేయాలన్నమాట. 900 అనేటువంటి నెంబర్ని 270తో మనం డివైడ్ చేయాలి. సో 900ని 270తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందనే దాన్ని బట్టి అది కొనసాగించడమో ఆగిపోవడమో మీకు తెలుస్తుంది. సో ఇవి పెద్ద నెంబర్స్ అయినప్పటికీ కూడా మనం ఒకేసారి చూడక తప్పదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ 00 ఓకే, 27, 90 ఈ విధంగా ఉంది కనుక మీకు ఒక బేసికల్ ఐడియా ఉంటే సరిపోతుంది. సపోజ్ 27 90లో ఎన్ని టైమ్స్ పోతుందో 270 900లో కూడా అన్ని టైమ్సే పోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సుమారు ఎన్ని టైమ్స్ మనకి 27 అయితే 90లో అంటే 3 టైమ్స్. చూడండి 4 టైమ్స్ అయితే ఎక్కువైపోతుంది ఇక్కడ. బికాజ్ 4 27s మీరు చేస్తే 108 అంటే ఇక్కడ 1000 దాటిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ మనం వేయగలిగేది ఎంత, 3 టైమ్స్ మాత్రమే. సో 3 zeros are 0, 3 sevens are 21, 6 plus 2 8. ఓవరాల్గా చూడండి మనకి 810 వచ్చిందండి 3 టైమ్స్ చేస్తే. తీసివేస్తాం కదా, రిమైండర్ 0, 10లోంచి 1 9, ఇక్కడ బారోయింగ్ కనుక 0 అయిపోయింది. సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 90. ఇంతకుముందు మీకు చెప్పిన ప్రాసెస్ ఇది ఏ ఇది బి. సో ఇక్కడ క్యూఆర్ రూపంలో ఇవి వచ్చాయన్నమాట. ఆర్ 0 అయిందా, ఇది చూసుకోండి, అవ్వలేదు. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఎప్పుడు కూడా రిమైండర్ 0 వచ్చే వరకు కొనసాగించాలి. బట్ ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు డివైజర్గా మార్చుకోవాలి. 90 అనేది ఇప్పుడు మనకి కొత్త డివైజర్ అనమాట. మరి డివిడెండ్గా ఇది 270, ఇంతకు ముందు ఉన్న డివైజర్ ఇప్పుడు ఇక్కడికి రావాలి. కాబట్టి దాని ప్రకారం వేస్తున్న నెక్స్ట్ స్టెప్ 90ని డివైజర్ ప్లేస్లోకి రాసేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి 270ని ఇప్పుడు డివిడెండ్గా రాస్తున్నాం. సో ఇప్పుడు మనం 270ని 90తో డివైడ్ చేస్తున్నాం. ఇది కొంత టేబుల్ సైడ్ చాలా ఈజీ. చూడండి, ఎప్పుడు కూడా జీరోస్ లాస్ట్లో ఉన్నప్పుడు ఆ జీరోస్ని డివైడ్ చేసి మిగిలిన పార్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. 927 చూడటం వస్తే చాలు మనకి. 00 ఓకే, 927లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. సో 90 కూడా 270లో 3 టైమ్సే క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ ఎంత రాయాలంటే మనకి క్వశ్చన్ రూపంలో 3 టైమ్స్ అన్నమాట ఇక్కడ కూడా. బట్ ఇంతకుముందు 3 టైమ్స్ కరెక్ట్గా క్యాన్సిల్ అవ్వలేదు, ఇప్పుడు కరెక్ట్గా క్యాన్సిల్ అయిపోయింది. 270 వచ్చింది, మైనస్ చేసాం, రిమైండర్ 0.
సో ఎప్పుడైతే ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందో ఈ డివిజన్ని ఇక్కడ క్లోజ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఇప్పటికే మీకు ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ చూసినప్పటికే ఈ ప్రాబ్లం యొక్క ఆన్సరు వచ్చేసిందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ అర్థమైపోవాలి. ఏంటి దీని ఆన్సర్ అంటే 0 ఎప్పుడైతే వచ్చిందో లాస్ట్ డివైజర్, సో 90 అనమాట. అయినప్పటికీ ఈ ప్రాబ్లం ప్రజెంట్ చేసే విధానం కానీ మీకు ఎగ్జామ్లు ఇస్తే రాసే విధానం కేవలం ఈ ఒక్క పార్ట్ చేస్తే మీకు మార్క్స్ పడవు. ఏం చేయాలి? డివిజన్ అల్గారిథం ఉపయోగించాలి. కాబట్టి ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనేటువంటి రూల్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలన్నమాట. సో అందుకే మీకు మొట్టమొదటిగా ఏం చేస్తాం, ఆ డివిజన్ అల్గారిథం లేదా డివిజన్ లెమ్మా అనేది ముందు రాసుకుని దాని ప్రకారం ఏబిల బదులు ఏ వాల్యూస్ తీసుకున్నాం, నెక్స్ట్ ఏబిల బదులు ఏం తీసుకున్నాం అనేది రాసుకుంటూ వెళ్తాం. కాబట్టి ముందుగా ఎలా ప్రజెంట్ చేయాలనేది మీకు మళ్ళీ ఒకసారి రాసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏబి వాల్యూస్ ఆల్రెడీ రాసాం. బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, ఇది ముందైనా రాయొచ్చు, ఏబీలు తీసుకున్నాకైనా రాయొచ్చు. చూడండి, బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. డివిజన్ అల్గారిథం అనేది ఆ ప్రాసెస్ అంటారు. సో మనకు ఆ స్టేట్మెంట్ డివిజన్ లెమ్మా అని రాయొచ్చు. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ప్రకారం మనం ఏం చెప్పగలం? ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనే ఈ కాన్సెప్ట్ ఆధారంగానే ఇవన్నీ చేయబోతున్నాం. దీన్నే మనం డివిజన్ అల్గారిథం ఆ డివిజన్ లెమ్మా అంటాం. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ప్రకారం ఇక్కడ ఏబీలు మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ క్యూఆర్ అనేది ఎలా తెలుస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ చూసాక తెలుస్తుంది. క్యూ ఎంత వచ్చింది అంటే కోషియంట్, రిమైండర్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ మనం ఏబీల ప్లేస్లు మార్చుకుంటున్నాం అనమాట. ఏదైతే రిమైండర్గా వచ్చిందో దాన్ని డివైజర్ బి ప్లేస్లోకి మార్చేసాం. ఏదైతే ఇంతకు ముందు డివైజర్గా ఉందో బిని దాన్ని డివిడెండ్ అంటే ఏ ప్లేస్గా మార్చాం. సో ఈ ప్రాబ్లమ్ని చూసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సొల్యూషన్ చూసుకుంటూ మనకి స్టేట్మెంట్స్ రాయాల్సి ఉంటుంది కనుక ముందు ఎప్పుడు ఇది ప్రాబ్లంలో చేసుకోండి. దీన్ని చూసుకుంటూ ఈ స్టేట్మెంట్ రాయడం ఈజీ. అలాగే ఇక డివిజన్ లెమ్మా రాసేటప్పుడు మనకి పూర్తయిపోలేదు అనుకున్నాం, పక్కన కండిషన్ కూడా కంపల్సరీ మెన్షన్ చేయాలి. వేరే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఇది మామూలే, అంటే రిమైండర్ ఎప్పుడు కూడా డివైజర్ కంటే తక్కువ. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ప్లేస్లో ఏ ఎంత తీసుకున్నాం, బిగినింగ్ 900. బి ఎంతో చూడండి అక్కడ 270. బీక్యూ అంటే బిని క్యూతో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇంటూ ఇక్కడ క్యూ ఏది ఉంది చూడండి, ఇక్కడ బీక్యూ రాస్తున్నాం. బి అంటే ఇదిగో 270, క్యూ అంటే వచ్చిన కోషియంట్ 3 టైమ్స్ కాబట్టి అక్కడ క్యూ ప్లేస్లో 3 రాయాలన్నమాట. 270 ఇంటూ 3, అక్కడికి ఒక బ్రాకెట్ పెట్టండి ఎందుకని అదంతా సెపరేట్ పదం, బీక్యూ అంతా ఒకే టర్మ్. ప్లస్ ఆర్ సపరేట్గా చూపించండి. ఆర్ ఎంత వచ్చిందో చూడండి అక్కడ రిమైండర్ 90. సో మొట్టమొదట డివిడెండ్ అండ్ డివైజర్గా తీసుకున్న వాటికి ఇది వచ్చింది. నెక్స్ట్ పార్ట్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ రిమైండర్ చూసుకుంటాం. ఆర్ ప్లస్ 0 వచ్చిందో రాలేదు, రానప్పుడు ఏం చేస్తాం, ఆర్తోనే మళ్ళీ మనం ఇంతకు ముందున్న బీని డివైడ్ చేస్తాం. సో ప్రాబ్లంలో ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చాం. నెక్స్ట్ స్టేజ్లో ఈ పార్ట్ని చూసి మనం రాస్తాం అనమాట. అంటే 90 ఇప్పుడు ఏ మనకి ఆర్ ప్లేస్ కాదనమాట, 90 నెక్స్ట్ స్టెప్లో మనకి బి ప్లేస్లోకి మారిపోయింది. ఇంతకుముందు ఏ ఉన్న ప్లేస్లోకి ఇప్పుడు ఏది వచ్చింది, 270 వచ్చింది. సో ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనేటువంటి రూల్ ఎప్పుడు మారదు, కానీ ఆ ఏ బిల యొక్క ప్లేసెస్ వాటిలో మనం తీసుకునే వాల్యూస్ మాత్రం మారుతూ ఉంటాయి అన్నమాట. సో అది చేయడానికి ముందు నెక్స్ట్ స్టెప్లో మనం ఏమైనా రాస్తాం, ఇప్పుడు మనం వేరే తీసుకున్నాం. నౌ టేక్, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి విలువ ఏంటి అనేది రాస్తున్నాం. డివిడెండ్, ఇప్పుడు ఏది డివిడెండ్గా తీసుకున్నాం అండ్ ఏది డివైజర్గా తీసుకున్నాం అనేది మెన్షన్ చేస్తున్నాం. డివిడెండ్గా ఏది తీసుకున్నాం, డివైజర్గా ఏది తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, డివిడెండ్ డివైజర్ అంటే ఇంతకుముందు డివిడెండ్ డివైజర్ అంటే ఇది ఏబి 900 270, ఆ మాట కూడా ముందు రాయొచ్చు, మనం డైరెక్ట్ ఏబి రాస్తాం. ఇప్పుడు డివిడెండ్ డివైజర్ అంటే ఏవి, ఇది డివిడెండ్ ఇది డివైజర్, అంటే 270 ఏమో డివిడెండ్ 90 ఏమో డివైజర్ అనమాట. సో అదే ఇక్కడ మనం రాస్తాం. సో డివిడెండ్ ప్లేస్లో 270, డివైజర్ ప్లేస్లో 90. సో ఇప్పుడు దాని నెక్స్ట్ పార్ట్ మనం రాస్తున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనే రూల్ మాత్రం మారదనుకున్నాం. ఇదే మనం ఎన్ని స్టేట్మెంట్స్ రాసినా ఈ డివిజన్ లెమ్మా బట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్లో ఏ మీన్స్ నౌ డివిడెండ్ అనమాట 270, బి మీన్స్ డివైజర్ సో 90, క్యూఆర్ కూడా ఇంతకు ముందు ఉన్నవి ఇప్పుడు చేంజ్ అవ్వచ్చు. ఇంతకుముందు ఇది క్యూ ఇది ఆర్, ఇప్పుడు ఇది క్యూ ఇది ఆర్, అంటే ఈసారి రిమైండర్ 0 అనుకోండి. సో ఈ ఫస్ట్ స్టెప్ మనకి డివిజన్ లెమ్మా స్టేట్మెంట్ ఆధారంగా నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాయగలం, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ బదులుగా 270 ఈక్వల్ టు బీక్యూ అంటే 93 90 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ ఆర్ అంటే రిమైండర్ 0. సో ఇప్పుడు చూసారు కదా, ఇది చూసి రాస్తాం మనం. 270 ఈక్వల్ టు 93 బీక్యూ ప్లస్ ఆర్.
ఎప్పుడైతే ఆర్ జీరోగా ఇక్కడ వచ్చిందో అక్కడతో ఈ డివిజన్ లెమ్మా రాయడం మనం పూర్తయిందని గమనించవచ్చు. సో లాస్ట్ స్టెప్లో మనం ఏం చెప్పాలి, హెచ్సిఎఫ్ ఎంత అనేది చెప్పాలి. ప్రాబ్లం యొక్క క్వశ్చన్ అది కదా, హెచ్సిఎఫ్ కనుక్కోండి అని. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 మనకి ప్రాబ్లంలో ఇచ్చినవి ఇవి ఈజ్ ఎంత ఫైనల్గా 90. సో ఈ 90 అనేది మనకు ఆన్సర్. ఆ 90 ప్లస్ ఎక్కడ చూసాం, ఎక్కడ లాస్ట్ జీరో వచ్చిందో దానికి ముందు ఉన్నటువంటి డివిజన్ చూసాం, అదే మన ఆన్సర్ అనమాట. సో ఇది మళ్ళీ ఇక్కడ ఎక్సెల్లోని ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఓవరాల్గా ఒక్కసారి గమనించండి. 2 నెంబర్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. యూక్లిడ్ డివిజన్ అల్గారిథం వాడి హెచ్సిఎఫ్ ఫైండ్ చేయమని అడగడం జరుగుతుంది. హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలంటే ముందు నేరుగా వాటిని ఒకదానితో ఒకటి డివైడ్ చేయండి, రిమైండర్ వస్తుంది. రిమైండర్ 0 రానప్పుడు ఇంతకు ముందు ఉన్న డివైజర్ని డివిడెండ్గా మార్చండి, మళ్ళీ డివైడ్ చేయండి. అలా ఎప్పటికైతే 0 వస్తుందో, 0 రావడానికి ఏ డివైజర్ అయితే కారణమైందో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఈ డివిజన్ చూసుకుంటూ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనేటువంటి ఈ ఒక్క స్టేట్మెంట్ని పట్టుకుని ఈ స్టేట్మెంట్స్ అన్ని రాయగలుగుతాం. అంటే ఏ బి క్యూఆర్ ప్లేస్లో ఏమి రాయాలనేది ఒక్కటే మనం వెతుక్కోవడం ఇందులో తప్ప ఈ రూల్ విషయంలో ఏ మార్పు ఉండదు. సో ఇప్పుడు మీకు మరో 2 ప్రాబ్లమ్స్ ఈ ఎక్సర్సైజ్లో, నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ కూడా ఇదే మెథడ్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్రతి ప్రాబ్లం చేస్తాం కాబట్టి ఆల్రెడీ ఓన్గా చేయగలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటి అర్థమైన తర్వాత సొంతంగా నేర్చుకుంటే ఇంకా మంచిది. బట్ ఇది విన్న తర్వాత మళ్ళీ మీరు చూడకుండా ప్రాక్టీస్ చేసుకుంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ గుర్తుంటాయి, ఆ విషయం మర్చిపోకండి. సో మనం దీని నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో అంటే 1లోనే రోమన్ నెంబర్ 2. సో ఇది సెకండ్ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ చూడండి, 196 and 38,220. ఇక్కడ నెంబర్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఎలా ఉన్నప్పటికీ ప్రాసెస్ మీకు మారదు. కొద్దిగా జాగ్రత్తగా మీరు మల్టిప్లికేషన్ డివిజన్ చేసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ అదే అండి, వీటన్నిటికీ చూడండి, యూజ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్. సో మళ్ళీ మనం ఇంతకుముందు ఎలా రాసామో అదే విధంగా స్టార్ట్ చేయొచ్చు. సో ముందుగా ఏం చేద్దాం, ఇక్కడ మనం చెప్పినట్టుగా లెట్ us టేక్, ముందు మనం దేంతో స్టార్ట్ చేద్దాం, డివిడెండ్ అండ్ డివైజర్, లేదంటే ఏ అండ్ బిగా రాసేసుకోవచ్చు. ఏ వాల్యూ ఎంత, ఆ రెండిట్లో పెద్ద వాల్యూ చూడండి. మనకి ప్రాబ్లంలో ఇచ్చిన వాటిలో పెద్ద వాల్యూ ఎంత అండి, 38,220. సో ఎందుకు ఇది రాస్తాం అర్థమైంది కదా. ఇప్పుడు ఫస్ట్ది ఏ, సెకండ్ది బిగా ఎందుకు తీసుకోమంటే, మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఎప్పుడు కూడా ముందు ఉన్న 2 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ని స్మాల్ నెంబర్తో భాగించాలి తప్ప దీంతో భాగించకూడదు. ఎందుకంటే పెద్ద నెంబర్ చిన్న నెంబర్తో భాగించడం మనకు తెలిసిందే, అది 0 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇదే రిమైండర్గా మిగులుతుంది. సో అప్పుడైనా మనం చేసేది అది. కాబట్టి మనం ఎప్పుడు కూడా బిగ్గెస్ట్ నెంబర్ని ఏ గాను, స్మాల్ నెంబర్ని బి గాను తీసుకోవాలి. సో దాని ప్రకారం ఏ వాల్యూ 38,220, బి ఈక్వల్ టు 196. దీని తర్వాత ఏమనుకున్నాం, బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ముందు ఈ స్టేట్మెంట్ రాద్దాం, ఎందుకంటే ఈ ప్రాబ్లం చేసేదే మనం డివిజన్ లెమ్మాని బట్టి కాబట్టి ప్రతి ప్రాబ్లంలో ఈ స్టేట్మెంట్ మెన్షన్ చేయడం కంపల్సరీ. బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మనం ఏం చెప్పగలం, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, ద కండిషన్ 0 less than or equal to r less than b. సో ఇప్పుడు ప్రాబ్లం అంతా మళ్ళీ తెలిసిందే కదా, ఈ ఫార్ములా ఈ రూపంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని బట్టి మనం చేయాలి. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇప్పటికే మనం ఏబీలు డిసైడ్ చేసుకున్నాం అనమాట. అందులో ఏబీలు అంటే ప్రస్తుతం ప్రాబ్లంలో ఈ 2. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, మొదటి స్టేజ్లో క్యూ అండ్ ఆర్ ఎంత వస్తాయో చూడటం. సో ఇది నేరుగా మనం భాగాహారం చేయడం వల్ల తెలుస్తుంది కాబట్టి మళ్ళీ ఎప్పట్లాగే ఇప్పుడు మీకు రైట్ సైడ్ ఇక్కడ భాగాహారాన్ని చూపిస్తున్నాను. సో ముందు ఏం చేయాలి, డివిడెండ్ మధ్యలో ఇది వేస్తున్నాం 38,220, ఇది డివిడెండ్, డివైజర్ 196, సో ఏబీలు అనమాట. ఇప్పుడు ఇక్కడ క్యూ రావాలి. సో క్యూ రావడానికి ఎలా అన్నప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఇది కొంచెం పెద్ద నెంబర్ కాబట్టి మీకు 196, ఇది కూడా మనం టేబుల్ చదవడానికి వీలైన చిన్న నెంబర్ కాదు కాబట్టి 196ని ఒకేసారి ఈ నెంబర్ మొత్తంలో చూడడానికి మనం ప్రయత్నించనక్కర్లేదు. ఇది 3 డిజిట్స్ ఉంది కనుక 3 డిజిట్స్ వరకు చూడండి ముందు, దీనికంటే పెద్దదే కాబట్టి. 196 ఉంది, 382. సో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, ఇది సుమారుగా 200కి దగ్గర కాబట్టి చూడండి, ఒక 2 టైమ్స్కి ఛాన్స్ ఉందా అంటే మీరు 196ని 2తో మల్టిప్లై చేసినా దీంతో దాటిపోతుంది చూడండి. ఎందుకంటే ఇది 200 కంటే జస్ట్ 4 తక్కువ, అంటే డబల్ చేస్తే 400 కంటే జస్ట్ 8 తక్కువ అవుతుంది. బట్ ఇక్కడ 382 మాత్రమే ఉంది కనుక ఫస్ట్ టైం ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, ఒక్కసారి మాత్రమే. సో ఇక్కడ రైట్ సైడ్ రావాల్సిన కోషియంట్లో 1 టైమే వచ్చింది, కానీ మొత్తంలో కాదు, మనం కేవలం కొంత పార్ట్లోనే చూస్తున్నాం. 382లో చూస్తాం, వెంటనే ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. 12లోంచి 6,
6. నెక్స్ట్ బారోయింగ్ ప్రకారం ఇక్కడ 7 ఉంటుంది కాబట్టి 17లో 9 8 వచ్చిందండి. ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 2లో 1 1. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న రిమైండర్ చూస్తున్న అర్థం చూడండి, దీనికంటే తక్కువ వచ్చింది. 196 మనం భాగిస్తే 186 మిగిలింది. అంటే మరొక 10 ఉంటే అది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయ్యేది అనమాట. ఇప్పుడు ఈ మీకు ఇంతకుముందు ప్రాసెస్లో కూడా ఒకసారి చెప్పడం జరిగింది, ఇది రాగానే పొరపాటున మర్చిపోయి 196 ఇక్కడ వేసుకోవడం కాదు. ఇక్కడ డివిజన్ ఇంకా పూర్తి అవ్వలేదు, నెంబర్ మొత్తాన్ని మనం ఇంకా డివైడ్ చేయలేదు. నెంబర్ పెద్దది కాబట్టి 2 భాగాలుగా 3 భాగాలు విభజించుకుని చేస్తున్నాం కనుక ఈ మొత్తం నెంబర్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకా మనకి రిమైండర్ రానట్టే. ఇది ఏ, ఇది బి, బట్ ఇంకా క్యూఆర్లు మనం రాలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, క్యూ అండ్ ఆర్ అనేవి ఇంకా మనకి రాలేదు. సో క్యూ పూర్తిగా రావాలంటే నెక్స్ట్ ఇక్కడ పక్కన ఉన్నది దించుకోవాలి కాబట్టి ఆ తర్వాత ఉన్నటువంటి డిజిట్ 2. సో ఓవరాల్గా ఇది 1862. సో 1862లో 196ని మనం చూడాల్సి ఉంది. సో 196 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? మరి 1862 ఇదేమో 196 అండి. సో ఇటువంటిప్పుడు కూడా కొంత మనకి కామన్ సెన్స్తో గెస్ చేయడానికి ట్రై చేయాలి. అంటే 196 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇది వస్తుందంటే ఎగ్జాక్ట్గా రావచ్చు, రాకపోవచ్చు. బట్ మనకి కొంత అంచనా ఎలా ఉండాలి? ఇప్పుడు ఇది 196 అని దాదాపు 200కి దగ్గరలో ఉన్న నెంబరు. ఇదేమో 1800 అబోవ్ ఉంది. 200 1800 అంటే చూడండి 9 టైమ్స్ వరకు మ్యాక్సిమం మనకు ఛాన్స్ ఉంటుంది. 2 టేబులే 18లో 9 టైమ్స్ కాబట్టి ఇది 200 కంటే చిన్నది, ఇది 1800 కంటే పెద్దది, కొంచెం పెద్దది అయినప్పుడు 9 టైమ్స్కి మించి ఇది దీంట్లో క్యాన్సిల్ అవడానికి అవకాశం ఉందా అంటే లేదు. ఖచ్చితంగా 9 టైమ్స్ దీనికంటే ఎక్కువ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే 9 200s అయితే కానీ 1800 అవ్వదు. కాబట్టి 9 టైమ్స్ ఇందులో ఇది క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. అది ఈక్వల్ వచ్చినా సరే రాకపోయినా సరే మనం మ్యాక్సిమం 9, ఎందుకంటే మ్యాక్సిమం 10 టైమ్స్ చూడడం ఉండదు కదా. ఇది 10 టైమ్స్ అయితే ఎప్పుడు కూడా ఒకేసారి ఇక్కడ 10 రాదు, అప్పుడు 1960 అయిపోతుంది. ఇక్కడ 18 ఉంది కాబట్టి మ్యాక్సిమం చూడగలిగింది 9 టైమ్స్. సో యాజ్ ఇట్ ఈజ్ ఆ 9 ఇక్కడ వేసేస్తున్నాను. 9 టైమ్స్ చేస్తే ఎంత వస్తుందంటే మనం ఇక్కడే చేసి చూద్దాం. సో ఇక్కడ 9తో చేస్తున్నాం కాబట్టి 9 6s ఎంత? ఫస్ట్ చూడండి, 9 6 ఆర్ 54. సో ఈ చివరి ఎంత వస్తుంది? 4. 5 మిగిలింది అక్కడ, గుర్తుపెట్టుకోండి. 9 9s ఆర్ 81. 81 ప్లస్ అక్కడ ఒక 5 86. 9 1s ఆర్ 9 ప్లస్ 8 17. సో టోటల్గా చూడండి ఈ 17 64 అనేది ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చింది. కావాలంటే పక్కన మీరు మల్టిప్లై చేసి చూసుకోవచ్చు. 9 ఇంటూ 196 చేస్తే ఎంత వచ్చింది చూడండి. 1800 రావాలి, 1700 ఆ దగ్గరలోకి వచ్చింది అనమాట. మరి ఇప్పుడు మనం మైనస్ చేయాలి కాబట్టి రైట్ సైడ్ నుంచి చేసుకుంటూ వెళ్తే 12లోంచి 4 ఫస్ట్ బారోయింగ్ 8 వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో చూడండి 5 మిగిలింది ఇక్కడ కాబట్టి 15లో 6 ఇది 9 అండి. ఇప్పుడు ఇక్కడ 7 కనుక 7కి 7 0, ఇది కూడా 0. సో ఓవరాల్గా ఇక్కడ ఎప్పుడైతే జీరోస్ వచ్చాయో మనం జీరోస్ని మనం చూపించకపోయినా పర్లేదు. ఓవరాల్గా ఇక్కడ ఎంత వచ్చింది? 98. సో ఎప్పుడైతే ఇక్కడ 98 వచ్చింది, ఇప్పటికైనా మనకి ప్రాబ్లం పూర్తయిందా అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 382లో చూసాం, నెక్స్ట్ 2 దించుకున్నాం, ఇక్కడికి వచ్చింది రిమైండర్. ఇంకా 0 కూడా ఉంది అక్కడ. అంటే ఈ 0 కూడా దించుకున్న తర్వాతే మనం ఒకసారి డివిజన్ పూర్తి చేసినట్టు. ఇప్పటికీ మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా క్యూ అండ్ ఆర్ పూర్తి అవ్వలేదు. ఇది పెద్ద నెంబర్ కాబట్టి ఒకేసారి డివిజన్ అవ్వట్లేదు. ఇది ఏ, ఇది బి, క్యూ ఇంకా అవ్వలేదు, ఇంకొక ప్లేస్ ఖాళీ ఉంది ఇంకా అనమాట. ఇది కూడా పూర్తి అవ్వాలి, అప్పుడు వచ్చేది మాత్రం మనకి నిజమైన రిమైండర్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఆ లాస్ట్ ఉన్నటువంటి 0ని కూడా ఇక్కడ డ్రాప్ డౌన్ దీని కింద దించుకున్నట్టయితే 980 అనేది ఇప్పుడు మనం చూడాల్సిన నెంబర్. ఇప్పుడు 980లో 196ని మళ్ళీ మనం చూసుకుంటే ఫైనల్గా పూర్తిగా మనం ఈ భాగాహారాన్ని ఒక స్టేజ్ పూర్తి చేసినట్టు అవుతుంది అనమాట. మరి అబ్జర్వ్ చేయండి, 980 196 ఇందాక మీకు చెప్పినట్టే 196 అంటే ఎంత? 200కి దగ్గరలో ఉన్న నెంబరు. మరి 980 ఏమో 1000కి దగ్గరలో ఉన్న నెంబరు. అంటే సో ఇక్కడే మనం కొంత గెస్ చేయొచ్చు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అనేది. 200 1000లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి ఇది కూడా 5 టైమ్స్ ఉండే ఛాన్స్ కానీ లేదా దానికి దగ్గరగా ఉండే ఛాన్స్ కానీ ఉంది కనుక అవసరమైతే ముందు పక్కన ఒకసారి మనం 5 టైమ్స్ చేసి చూసుకుంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మనకి 196 ఉంది కనుక ఇక్కడ ఈ 196ని 5 టైమ్స్ చేస్తే ఎంత వస్తుందో ముందు చూద్దాం. 5 6 ఆర్ 30, 5 9s ఆర్ 45 ప్లస్ 3 48. సో ఇక్కడ 8, 5 1s ఆర్ 5 ప్లస్ 4 9. చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయింది. కరెక్ట్గా ఈ రెండు మల్టిప్లై చేస్తే అంటే మనం అనుకున్నట్టు 200కి 1000కి ఉన్న రిలేషన్ బట్టి గెస్ చేస్తే 5 టైమ్స్ చూడొచ్చు అనే విషయం అర్థమైపోయింది. ఉన్న నెంబరే కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ కోషియంట్లో రిమైనింగ్ మిగిలిపోయిన ఖాళీలో ఏ నెంబర్ వేయాలి? 5 టైమ్స్ కాబట్టి 5. సో కరెక్ట్గా
980 వచ్చింది, మైనస్ చేసాం 0. అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఖచ్చితంగా నెంబర్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నెంబర్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ మల్టిప్లికేషన్ మనం రఫ్గా చేసాం కాబట్టి దీన్ని ఇక్కడ చెరిపేస్తున్నాను. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ నంబర్ మొత్తం డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రిమైండర్ 0 అయిపోయింది చూడండి. బట్ ఇది ఎన్ని భాగారాలకు అయింది? ఎన్నో భాగారాలు కాదు, డైరెక్ట్గా ఒకేసారి 196 అనే నెంబర్ కంప్లీట్గా 38,220లో క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అందువల్ల ఇది పేరుకి మనకి పెద్ద నెంబర్ ఇచ్చినప్పటికీ ఇక్కడ స్టేట్మెంట్స్ ఎక్కువ రాయాలని అనుకుంటాం కాదు. ఇది ఇక్కడ రాసే రైటింగ్ పరంగా చూస్తే ఇంత ముందు ప్రాబ్లం కంటే చిన్న ప్రాబ్లం అనమాట. ఎందువల్ల మీకు డివిజన్ అంతా ఒకే స్టేజ్లో అయిపోయింది. 196ని దీంతో భాగించగానే రిమైండర్ 0. మరి రిమైండర్ 0 వచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది? డివైజర్ అవుతుంది. డివైజర్ ఏముంది? డైరెక్ట్గా అది అంటే ఆ రెండు అంకెల్లో ఉన్న నెంబరే మనకు ఆన్సర్ అనమాట. సో ఇలా ఒక నెంబర్ మరొక దానికి ఫ్యాక్టర్గా ఉన్నప్పుడు ఆ చిన్న నెంబరే మనకి హెచ్సిఎఫ్ అవుతుందనే కాన్సెప్ట్ ఈ ప్రాబ్లం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మ్యాటర్ ఇక్కడ ఏం రాయాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ రాసి ఆపాం. సో ఇక్కడ మనం ఇంత ముందులాగా డివిడెండ్ డివైజర్ మార్చుకోకలేమాట. డైరెక్ట్గా ఏ బి క్యూఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. సో ఏ ఎంత ఇక్కడ చూసుకోండి, ఏ అంటే ఆల్రెడీ కనిపిస్తుంది, బి అంటే 196, క్యూఆర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, క్యూ అంటే ఇదిగో కోషియంట్, ఆర్ రిమైండర్ ఫైనల్గా ఎంత వచ్చేసింది? ఇప్పటికే 0. కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ నేను సబ్స్టిట్యూట్ చేసి రాద్దాం. సో ఏ ఈక్వల్ టు అన్న ప్లేస్లో ముందు ఎంత రాయాలి? 38,220 ఈక్వల్ టు బీక్యూ, బి అంటే 196 ఇంటూ క్యూ 195, బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ ప్లస్లో రిమైండర్ 0. ఎప్పుడైతే రిమైండర్ 0 అయిపోయిందో ఆ నెక్స్ట్ స్టెప్లోనే మనం హెచ్సిఎఫ్ ఆన్సర్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చెప్పేయచ్చు. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 196 అండ్ 38,220 ఈజ్ ఏది హెచ్సిఎఫ్ అంటే ఫైనల్గా మనం దేంతో భాగించామని చూస్తే ఇక్కడ రిమైండర్ 0 రావడానికి ముందు డైరెక్ట్గా మనం భాగించిందే 196తో. కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ కూడా ఏమవుతుంది? ఆ ఉన్నటువంటి రెండు నెంబర్స్లోని ఒక నెంబరే 196 ఇస్ ద ఆన్సర్. సో ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ని చూద్దాం. సో ఎక్సైజ్లో ఉన్నటువంటి అంటే 1లోనే 3 భాగాలు. సో ఈ మొత్తం ఈ వీడియోలో మీకు 5 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. అక్కడ మీకు 1, 2, 3 అని కనిపించినప్పటికీ మొత్తం 5 ప్రాబ్లమ్స్, ఎందుకంటే 1లోనే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2, 3 మొత్తం 5 ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో చెప్తున్నాం. ఇప్పటికే 2 చేసాం, మిగిలిన 3 మనం చూస్తాం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లంలో మళ్ళీ 2 నెంబర్స్ చూడండి, 1651, 2032. సో ఇలా ఏ నెంబర్స్ ఇచ్చినప్పటికీ మనకి ప్రాసెస్ ఒకటే కనుక ముందు మనం రొటీన్గా ఎలా అయితే రాస్తామో దాని ప్రకారం కొంత మ్యాటర్ని ముందుగానే రాసేసుకోవచ్చు. సో ఏమనుకున్నాం? లెటర్స్ టేక్ అంటే ముందు మనం ఏబీలు గానో ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి ముందు మనం రాస్తున్నాం ఏ ఎంత బి ఎంత అనేది. ఏ వాల్యూ చెప్పుకోండి, ఆ రెండింటిలో ఏ వాల్యూ ఏదిగా తీసుకోవాలి? పెద్ద నెంబర్ ఏదో చూసుకోండి, 2032. బి వాల్యూ 1651. సో ఏబీలు ఎన్నుకోవడం అనేది మన ఇష్టం కనుక పెద్ద నెంబర్ తీసుకున్నాం, అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనేటువంటి స్టేట్మెంట్ చెప్పాను కదా, ఇన్నిసార్లు రాయడం వల్ల కూడా మీకు చూసి ఇది అలవాటు అయిపోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, వేరే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఈ స్టేట్మెంట్ కంపల్సరీ మనం రాయాలనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ ఏబిక్యూఆర్ రిలేషన్ మనం డైరెక్ట్గా రాయడం కోసం ఏబీలు అంటే మనం తీసుకున్నాం, మరి క్యూఆర్లు ఇలా చూస్తే తెలియదు కాబట్టి డివిజన్ చేసుకోవాలి కనుక మళ్ళీ ఇక్కడ మీకు రైట్ సైడ్ ఈ రెండు యొక్క డివిజన్ని చూపించడం జరుగుతుంది, చూడండి. సో ముందుగా డివిడెండ్గా పెద్ద నెంబర్ రాస్తున్నాం 2032, డివైజర్గా సెకండ్ నెంబర్ అంటే అక్కడ ఉన్న చిన్న నెంబర్ 1651. సో ఇక్కడ కూడా చూడండి, ఈ రెండిట్లో ఇది 2000లో ఉంది, ఇది 1600 అంటే 1600. ఇది చూస్తేనే మనం చెప్పొచ్చు 2000, 1600. సో 2 టైమ్స్ చూసే ఛాన్స్ లేదు ఇంక దీన్ని, ఒక్కసారి మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. 2 సార్లు అయ్యేసరికి 3200 అయిపోతుంది కాబట్టి ఫస్ట్ 1 టైం మాత్రమే మనం క్యాన్సిల్ చేయొచ్చు డైరెక్ట్గా 1 టైం. సో ఎంత వచ్చింది? 1651 యాజ్ ఇట్ ఈస్గా వేసేసాం. మైనస్ చేస్తున్నాం రైట్ సైడ్ నుంచి, ఉండి 2లోంచి 1, 3 నుండి 5 కాబట్టి బారోయింగ్ ద్వారా 3 కాదు 13 అవుతుంది కనుక 13లోంచి 5 ఎంత చూసుకోండి 8. సో ఇప్పుడు ఈ 0 ఉన్న ప్లేస్ అది 9గా మారుతుంది కనుక 9లోంచి 6, 3 చివరి 0. సో అక్కడికి 381 వచ్చిందండి ఈ మైనస్ చేస్తే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడతో రిమైండర్ పూర్తి అయిపోయింది. ప్రాబ్లంలో ఉన్నటువంటి ఆ నెంబర్ మొత్తాన్ని ముందు మనం డివైడ్ చేస్తాం, రిమైండర్ వచ్చింది. ఇప్పుడు ఈ రిమైండర్ని
డివైజర్గా మార్చుకుంటాం, ఇంతకుముందున్న డివైజర్ని డివిడెండ్గా మార్చుకుంటాం. సో ఈ 1651 ప్లేస్ షిఫ్ట్ చేసుకుని ఎక్కడికి రాస్తాం మనం, ఈ ప్లేస్కి రాస్తాం అనమాట. సో ఇప్పుడు 381ని డివైజర్గా ఉంచుతూ 1651 ఇక్కడ రాశాను. ఇప్పుడు 381 1651లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? ఇక్కడ కూడా చూడండి, మనకి ఇది 3 డిజిటే ఉంది. ఇక్కడ తీసిదా చూద్దామంటే దీనికంటే చిన్నగా ఉంది చూడండి. 381 ఉంటే ఇక్కడ 165 కనుక 3 డిజిట్ వరకు చూడడానికి ఛాన్స్ లేదు. సో మొత్తం మనకి నెంబర్ మొత్తం చూడాల్సిందే 1651. సో ఇక్కడ కూడా కొంత గెస్సింగ్ ట్రై చేయండి, సుమారు ఎన్నిసార్లు పోతుంది దాంట్లో. ఇక్కడ కూడా చూడండి, ఇది 381 అంటే సుమారుగా 400కి కొంత దగ్గరలో ఉంది. ఇది 1600 అబోవ్ ఉంది లైట్గా. అంటే మామూలుగా 400 1600 అంటే చూడండి 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో ఇది కూడా దీంట్లో 4 సార్లు కంపల్సరీ క్యాన్సిల్ అవుతుంది. 5 సార్లు అనేది ఎక్కువైపోతుంది. ఎందువల్లంటే 300నే 5 టైమ్స్ చేస్తే 1500, పైన 80s ఉన్నాయి కాబట్టి 5 80s ఇంకా చాలా ఎక్కువ అవుతుంది కనుక 1651లో ఇది ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవ్వదు. కానీ ఎన్ని టైమ్స్ చూడొచ్చు అనేది మనం చెప్పొచ్చు. ఒక 4 టైమ్స్ మాత్రమే ఛాన్స్ ఉంది. 4తో ఎంత వస్తుంది ఇక్కడ వేద్దాం. 4 1s are 4, 4 8s are 32, 3 మిగిలింది అక్కడ. 4 3s are 12 ప్లస్ 3 50. సో 4 టైమ్స్ చేస్తే 1651 బదులుగా 1524 వరకు వచ్చాం. మళ్ళీ ఇప్పుడు మైనస్ చేస్తున్నాం చూడండి. 11లోంచి 4 అండి 7. సో ఇక్కడ 4లో నుంచి 2 అంటే 2. నెక్స్ట్ 6లో నుండి 5, సో 1. అంతే కదా. ఇప్పుడు ఓవరాల్గా 381 అనేటువంటి డివైజర్తో రిమైండర్ ఇది వచ్చింది కనుక మళ్ళీ ఏం చేయాలి, 381ని మళ్ళీ ఇక్కడ డివిడెండ్గా మార్చుకోవాలి. 127 మనకి మిగిలింది. 127తో 381ని మళ్ళీ మనం డివైడ్ చేస్తాం. సో నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ 381 ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ వీటిని పరిశీలిస్తే, ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద నెంబర్స్ కాబట్టి రొటీన్గా మీరు ఏదో చిన్న చిన్న టేబుల్స్ అయితే అవ్వదు కనుక కొంత మనకి ఉజ్జాయింపుగా లెక్క వేసుకోవడం కూడా దీంట్లో వచ్చింది అప్రాక్సిమేట్. ఇప్పుడు చూడండి 127 381. సో ఇది 100 కంటే అబోవ్ ఉంది, 300 కంటే అబోవ్ ఉంది. మనం జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే 27 81 చూస్తేనే మనకు రిలేషన్ గుర్తురావాలి. 327s are 81, 3 1s are 3. సో ఖచ్చితంగా ఇది రెండు అబ్జర్వ్ చేయండి, 3 టైమ్స్కి కరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక ఎక్కువ అవడం తక్కువ అవడం లేకుండా పూర్తిగా క్యాన్సిల్ అవుతుంది. 4 టైమ్స్ ఎలాగో ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ రాయాల్సిన నెంబరు 3 టైమ్స్. 3 7s are 21, 3 2s are 6 plus 2 8, 3 1s are 3. ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నదే వచ్చింది. సో రిమైండర్ 0 అయిపోయింది. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ భాగాన్ని మనం అర్థమయ్యేది ఏంటి, ఎన్నిసార్లు చేస్తే వచ్చింది చూడండి డివిడెండ్ డివైజర్గా. ఫస్ట్ స్టేజ్లో ఇక్కడికి వచ్చాం, మళ్ళీ సెకండ్ స్టేజ్లో ఇక్కడికి వచ్చాం, థర్డ్. అంటే మొత్తం 3 సార్లు ఇక్కడ డివిడెండ్ డివైజర్ మార్చుకుంటూ రావాలన్నమాట. మొత్తం 3 టైమ్స్ డివిడెండ్ డివైజర్ని మార్చుకుంటూ రావాలి. అందులో ఫస్ట్ టైం ఇది తీసుకుంటున్నాం మనం, ఇంకో 2 టైమ్స్ మనం రాయాల్సి ఉందన్నమాట. సో ఈ ప్రాబ్లంలో కొంచెం రాసే మ్యాటరు ఇంత ముందు కంటే ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల ఇక్కడ డివిజన్ ఎప్పుడైతే పెద్దగా వచ్చిందో ఇక్కడ కూడా రాసే మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. సో ముందు ఏం రాయాలి మనం, A = BQ + Rలో ఇది A ఇది Bగా తీసుకున్నాం. సో Q బదులు 1ని, R బదులు 381ని సబ్స్టిట్యూట్ చేసి రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, A = ప్లేస్లో ఏగా ఉన్న నెంబర్ 2032, B 1651 ఇంటూ Q అక్కడ చెప్పాం కదా 1 టైం కాబట్టి 1 ప్లస్ R రిమైండర్ అక్కడ ఎంత వచ్చింది చూడండి, అంటే ఫస్ట్ స్టేజ్లో వచ్చిన రిమైండర్ 381. సో ఓవరాల్గా ఇది చూసి రాసాం 1651 1 381. ఇక్కడ వరకు వచ్చాం అనమాట. ఈ ప్రాబ్లంలో మనం ఈ స్టేజ్ దాకా రాసాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, A Bలు ప్లేస్లు మార్చుకోవాలి. అంటే ఇప్పుడు R Bగా మారిపోతుంది, ఇంతకుముందు B Aగా మారిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి A Bల వాల్యూస్ని బట్టి వచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు డివిడెండ్ అండ్ డివైజర్గా వేరేది మారుస్తున్నాం కనుక మళ్ళీ A B అంటే కొంత క్లాష్ కనిపిస్తుంది కనుక మళ్ళీ A ఒక వాల్యూ ఉండి అదే ప్రాబ్లంలో A మళ్ళీ వేరే వాల్యూ అనుకోకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, అయితే ఇలా రాసేటప్పుడు డివిడెండ్ డివైజర్ అనే పదాలు రాసేసుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ మనం ఏం రాయాలి, అందుకే నౌ టేక్. ఇప్పుడు మనం తీసుకునేది ఏం తీసుకోవచ్చు, డివిడెండ్. దేని డివిడెండ్గా తీసుకోవాలి, దేని డివైజర్గా తీసుకోవాలి. సో డివిడెండ్గా తీసుకునేది ఏముంటుంది, ఇంతకుముందు ఉన్న డివైజర్ అంటే 1651. డివైజర్గా దేన్ని తీసుకున్నాం 381. ఇప్పుడు నెక్స్ట్ రాసేటువంటి స్టెప్ మనం రాయడానికి ఆధారం ఏంటి, ఈ భాగారం అనమాట. ఇప్పుడు ఇది డివైజర్ రాసాం, ఇది డివిడెండ్ అని రాసాం. సో ఇది A ఇది B. ఇప్పుడు మళ్ళీ మన దృష్టిలో QRలు ఏవి ఇక్కడ వచ్చేయండి. Q అంటే ఈసారి 4, ఫస్ట్ టైం Q అంటే 1, ఇదిగో 1 రాసాం. ఇప్పుడు
రాయబోయే స్టెప్లో క్యూ అంటే కోషియంట్ 4, ఇందాక రిమైండర్ 381, బట్ ఇప్పుడు 127. సో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఈ స్టేట్మెంట్లో మనం ఏం చేయాలి, ఏ బి క్యూఆర్ ప్లేస్లో ఇది ఏ, ఇది బి, ఇది క్యూ, ఇది ఆర్గా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో దాని ప్రకారం నెక్స్ట్ స్టెప్ మళ్ళీ రాస్తున్నాం. ఏ బదులు 1651 ఈజ్ ఈక్వల్ టు BQ, B అంటే 381 ఇంటూ Q అంటే 4 ప్లస్ R అంటే రిమైండర్ 127. ఇప్పుడు మళ్ళీ మారిపోతుంది, అక్కడతో కూడా పూర్తి అవ్వలేదు, రిమైండర్ 0 కాబట్టి నౌ టేక్ డివిడెండ్. ఇప్పుడు డివిడెండ్గా ఏది తీసుకుందాం, ఇంతకు ముందు ఉన్నటువంటి డివైజర్ని, అంటే ఈసారి డివిడెండ్ ఎంత అండి 381 డివైజర్కి ఏది వస్తుంది, ఇంతకు ముందు ఉన్న రిమైండర్ అంటే 127. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ రాసినటువంటి స్టెప్ ఈ స్టేజ్ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది రాస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది ఏ అంటే ఇది డివిడెండ్ 381 రాస్తాం, ఇది బి ఆ ప్లేస్ అంటే డివైజర్ 127. ఇప్పుడు క్యూఆర్లు అంతా క్యూ ఈసారి 3 అయి ఉంది, ఆర్ డైరెక్ట్గా 0 అయిపోయింది కాబట్టి ఇది లాస్ట్ స్టెప్ మనం రాయాల్సింది. సో 381 దేనికి ఈక్వల్, బీక్యూ ప్లస్ ఆర్ ప్రకారం 127 3s ప్లస్ 0 కలిపితే ఇది వచ్చింది కనుక నెక్స్ట్ స్టెప్లో మనం రాయాల్సిన స్టేట్మెంట్ ఈ మొత్తం లాస్ట్ భాగారం చూసి రాస్తాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో 381 ఈక్వల్ టు BQ 127 ఇంటూ 3 ప్లస్ ఆర్ 0. సో ఇక్కడ రిమైండర్ 0 అంటే ఈ లాస్ట్ స్టెప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డివైజరే మనకి HCF. సో ఆ HCF ప్లేస్ ఇదని మనకు అర్థమవుతుంది కనుక ఫైనల్ ఆన్సర్ ఏం రాయాలి, ఓవరాల్గా ఈ రెండు నెంబర్స్ యొక్క HCF 127 అని మనం చెప్పొచ్చు. సో అదే కన్క్లూజన్ ఇక్కడ రాస్తున్నాం. దేర్ఫోర్ HCF, so highest common factor of 1651 and 2032 is, మనకి ఏ రెండు నెంబర్స్ అయితే HCF కనుక్కున్నామో ఆ ఆన్సర్ ఫైనల్గా ఎంత వచ్చింది 127. సో ఫైనల్గా 127 అనేది దీని యొక్క ఆన్సర్ అన్నమాట. సో దీంతో ఎక్సైజ్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి రోమన్ నెంబర్ 3 3 ప్రాబ్లమ్స్ పూర్తి చేసాం. మరొక 2 ప్రాబ్లమ్స్ ఈ ఎక్సైజ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వాటిని కూడా చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 2 ఇప్పుడు చూద్దాం. ఇది ఇప్పటివరకు చేసినటువంటి HCF ప్రాబ్లమ్స్ కంటే మాత్రం కొంత డిఫరెంట్గా ఉంటుందండి. ఇది దాని నెక్స్ట్ ప్రాబ్లం ఒక మెథడ్లో ఉంటాయి. అంటే చాలామందికి HCF వాటికంటే ఇది కొంచెం టిపికల్గా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీ ప్రాబ్లమ్స్ అండి ఇవి. కాకపోతే కొంత థియరిటికల్గా ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక లాజిక్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో ఉన్నది మనం చాలా ఈజీగా రాయొచ్చు. సో మీకు స్టెప్స్ ఎక్కువ కొన్ని కనిపించినప్పటికీ ప్రాబ్లం యొక్క మెథడ్ ఈజీగానే ఉంటుంది. చూడండి, ఇక్కడ అడిగిన క్వశ్చన్ డిఫరెంట్ వేలో ఉంటుంది. మనకి HCF కనుక ఏమి కాదు. చూడండి, యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్స్. నేను ఆల్రెడీ ముందుగానే చెప్పినట్టు అంటే బేసిక్ లెర్నర్స్కి ముందు లాంగ్వేజ్ పై సరిగ్గా పట్టలేని వాళ్ళకి ఇలాంటివి కొంచెం లెందీ మ్యాటర్ కనపడంగానే అది కష్టమైన ప్రాబ్లం అనే ఫీలింగ్ ఉంటుంది కనుక అటువంటి వాళ్ళు కాస్త ఓపికతో జాగ్రత్తగా అందులోని పదాలు గమనించి క్వశ్చన్ పూర్తిగా ముందు చదివి అనలైజ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. సో ఇక్కడ అడుగుతున్నది ఏంటి మీకు అనేది చూడండి. ఇంతకుముందు లాగా వాడు ఏదో 2 నెంబర్స్ ఇవ్వడం వాటిని మనం భాగించడం కాదు. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఉపయోగించి ఏం చేయమన్నాడు, షో దట్ మనం చూపాలి. ఏంటవి, ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇందులో ఉన్నటువంటి కీవర్డ్స్ చూసుకోండి. ఆడ్, ముందు అసలు ఆడ్ ఇంటీజర్ అంటే ఏంటి ఆలోచించండి. ఆడ్ నెంబర్స్ అనేవి మనకు తెలుసు. ఆడ్ ఇంటీజర్ అని ఏ రూపంలో ఉంటుంది అంటే ఆఫ్ ద ఫార్మ్ ఏమన్నాడు, 6q plus 1 కానీ 6q plus 3 ఆర్ 6q plus 5 అంటే ఈ మూడింట్లో ఏదో ఒక ఫార్మేట్లో ఉంటుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఏంటి ఇక్కడ క్యూ అంటే సమ్ ఇంటీజర్ ఏదైనా అవ్వచ్చు, క్యూ ప్లేస్లో ఏ ఇంటీజర్ అయినా రావచ్చు. అంటే ఓవరాల్గా ఈ మనకు ప్రాబ్లంలో ఉన్నటువంటి విషయాన్ని నచ్చటంలో అర్థం చేసుకుని చెప్పాలంటే ఇక్కడ మీకు సపోజ్ ఏదైనా ఒక ఆడ్ నెంబర్ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆడ్ నెంబర్ చెప్పన్నాను. ఆడ్ నెంబర్ అంటే మనం తీసుకుంటే 2 టేబుల్తో డివిజన్ అవ్వను అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆడ్ నెంబర్ అని చెప్పి 7 అన్నా అనుకోండి. 7 అనేది ఆడ్డే కదా, 7 ఆడ్ నెంబర్. ఇక్కడ మీకు జస్ట్ రఫ్గా ముందు వివరణ మాత్రమే చెప్తున్నాను, మెయిన్ ప్రాబ్లం మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. 7 అనేది ఆడ్ నెంబర్. ఇప్పుడు అనేది ఏంటంటే ఇది ఒక ఆడ్ ఇంటీజర్ అయినట్లయితే దీన్ని మనం 6ను ఉపయోగించి గనక అంటే 6ని డివైజర్గా తీసుకుని గనక ఆలోచించినట్లయితే, ఎందుకని 6 డివైజర్ అని మనం అనుకుంటున్నాం, ఇక్కడ వాడు రాసిన ఫార్మేట్ చూడండి అంతా కూడా 6q plus 1 6q plus 3 6q plus 5 అంటే ఇవి చూస్తే మనకి ఏం గుర్తుకు రావండి, ఆ ఫార్మేట్ చూడంగానే ఆ టర్మ్స్ BQ plus R లాగా అనిపిస్తున్నాయా లేదా?
6 ప్లస్ 1 6 ప్లస్ 3 అంటే మనం తీసుకున్న ఇంటీజర్ ఏంటనమాట ఏ అనమాట. అంటే ఇక్కడ కూడా డివిజన్ లెమ్మా అనేది మనకు అప్లై అవుతుంది చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. చెప్పాం కదా ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతటికీ ఆధారభూతమైనటువంటి స్టేట్మెంట్ ఇది. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఈ ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇందులో ఇంతకుముందు ప్రాబ్లంలో అయితే మీకు ఏమనిపించేవి ఏబీలు అక్కడ ఇచ్చేవాడు, వాటిని బట్టి మనం క్యూఆర్ కనుక్కుంటూ వెళ్తున్నప్పుడు వరకు. బట్ ఇక్కడ అలా కాదు, ఏది అక్కడ కనపడదు. అదే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనేదే మన దృష్టిలో ఏ. ఏదైనా ఇంటీజర్ని ఏ అనుకుందాం. అంటే ఏ అంటే ఇక్కడ పర్టికులర్ వాల్యూ కాదనమాట, ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. బట్ అది ఆడ్ అవ్వాలనేది ఇక్కడ కండిషన్. ఆడ్ ఎప్పుడు అవుతుంది, ఆడ్ అయినప్పుడు ఉన్న కండిషన్స్ మనకు అడిగాడు కాబట్టి ముందు ఏ ఒక ఇంటీజర్ అనుకోండి. అది ఆడ్ నెంబర్ ఎప్పుడు ఈవెన్ ఎప్పుడు చెక్ చేయడం అనేది తర్వాత. ఇప్పుడు బీక్యూ ప్లస్ ఆర్ అనే ప్లేస్లో ఒకసారి మీరు ఇచ్చిన ఫార్మేట్ గమనిస్తే 6 ప్లస్ 1 6 ప్లస్ 3 6 ప్లస్ 5. సో ఆ క్యూ ప్లస్ క్యూ అలాగే ఉంది. 6 అనేది దేని బదులు రాయబడింది, బి బదులు. అంటే దీన్ని బట్టి ఈ ప్రాబ్లం మనం ఏం అర్థం చేసుకోవాలి, ముందుగా మనకి ఇచ్చినటువంటి ఏ ఇంటీజర్నైనా 6తో భాగిస్తే, అంతే కదా, 6తో భాగిస్తే వచ్చేటువంటి రిమైండర్స్ గురించి ఇక్కడ ఉంది. మరి బి ప్లేస్లో 6 రాసుకుంటాం అనమాట. అప్పుడు ఆర్ ప్లేస్ ఏమవుతుంది, రిమైండర్స్ అనేవి అంటే కేవలం వాడు ఇచ్చిన 3 కాదు. మనం ఇంతకుముందు ప్రాబ్లంలోనే చెప్పుకున్నాం, మనకంటే ఆ ప్రాబ్లమ్స్ ముందు తెలుసుకోవాల్సిన విషయాలు రీకాల్ అని చెప్పి నేను రాశాను. ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ చేసేటప్పుడు ఈ రిమైండర్స్ అనేవి ఆ నెంబర్ కంటే తక్కువ ఎంతైనా రావచ్చు 0 నుంచి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం 6తో కనుక డివైడ్ చేస్తుంటే, అంటే ఏ నెంబర్నైనా సరే ఏని 6తో డివైడ్ చేస్తే ఏదో కోషియంట్ వస్తుంది, ఇక్కడ రిమైండర్ వస్తుంది. ఈ రిమైండర్ ఏమవచ్చు, 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు. 6 మాత్రం రాదు. చూడండి, ఇది చాలా సింపుల్గా చెప్పుకునే విషయం. ఒక నెంబర్ని 6తో డివైడ్ చేస్తే కోషియంట్ ఏదో సమ్ కోషియంట్ వస్తుంది, ఆర్ అన్నాక ఏదో ఒకటి వస్తుంది రిమైండర్. బట్ ఈ రిమైండర్ ఎన్ని ఛాన్సెస్ మనకు ఉన్నాయని చూస్తే మనం 6తో డివైడ్ చేయాలంటే 6 ఛాన్సెస్ ఉంటాయి. 0 నుంచి 5 వరకు ఏదైనా అవ్వచ్చు. మళ్ళీ 6 రాదు కదా, 6 వస్తుందంటే ఇంకోసారి క్యాన్సిల్ అయిపోతుంది అర్థం. కాబట్టి ఈ 6 ఛాన్సులు అక్కడ ఉంటాయి. అంటే ఈ ఆర్ ప్లేస్లో ఒరిజినల్గా మనం ఏం రాసుకోవాలి, 0 1 2 3 4 5. బట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 6 వాడు ఇవ్వలేదు. 6 ప్లస్ 1 6 ప్లస్ 3 6 ప్లస్ 5 అంటే ఈ 1 రిమైండరు 3 రిమైండరు 5 రిమైండర్ ఉన్న కండిషన్స్ మాత్రమే అక్కడ ఇచ్చాడు. బట్ ఆ 3 అక్కడ ఎందుకు ఇచ్చాడు, వాడు ఎనీ ఇంటీజర్ అంటే నిజంగానే ఈ మొత్తం ఉండేవండి. ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనలేదు. ఇక్కడ ఇంకో మాట మెన్షన్ చేసే చూడండి, ఆడ్. సో ఈ ఆడ్ అనేది మెయిన్. మరి ఆడ్ నెంబర్ కూడా అవ్వాలన్నప్పుడు రిమైండర్స్ ఎలా పడితే అలా వస్తుంది, ఆడ్ నెంబర్ అవుతుందో అవ్వదు. అంటే ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అని మనం పిలవాలంటే దాన్ని ఒకవేళ మనం 6తో డివైడ్ చేస్తే అప్పుడు రిమైండర్స్గా 0 నుంచి 5 వరకు ఉన్న అన్ని నెంబర్స్ వచ్చే ఛాన్స్ ఉండవు. మళ్ళీ వాటిలో 0 2 4 రావు. ఎందుకంటే అది ఆడ్ నెంబర్ అయినప్పుడు 6తో డివైడ్ చేసినప్పుడు మళ్ళీ ఈవెన్ నెంబర్ మిగులుతుందా, మిగలదు. సో 1 కానీ 3 కానీ 5 కానీ మిగులుతాయి. ఇప్పుడు మేము చెప్పినట్టు 7 తీసుకుందాం. ఇప్పుడు మీకు సపోజ్ 7ని మనం 6తో డివైడ్ చేసాం అనుకోండి, 1 మిగిలింది. అంటే 7 ఆడ్ నెంబర్. అలా ఇంకొక నెంబర్ని ఏదో సమ్ 11 తీసుకున్నాం అనుకోండి, 6తో డివైడ్ చేసాం అనుకోండి, 5 మిగులుతుంది చూడండి. అంటే రిమైండర్ 5 అయినా ఇది ఆడ్ నెంబర్ అయింది, రిమైండర్ 1 అయినా ఆడ్ నెంబర్ అయింది. అదేవిధంగా రిమైండర్ 3 వచ్చేది కూడా ఆడ్ నెంబర్ అవుతుంది. సపోజ్ 9 ఉందనుకోండి, 9 6తో డివైడ్ చేసాం, ఎంత అవుతుంది, 1 టైం పోయి 3 మిగిలింది. అంటే ఇప్పుడు మీరు ఈ 3 కండిషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ఇదంతా ప్రాబ్లంకి ముందు మనకు ఒక అవగాహన కోసం చెప్పడం. దీని మీద కంప్లీట్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం చేసే స్టెప్స్ మనం ఈజీగా రాయగలుగుతాం చూడండి. అంటే ఎనీ నెంబర్ మీరు ఆడ్ నెంబర్ తీసుకుని చూడండి. నేను రాసిన 3 నెంబర్సే కాదు, నేను ఎగ్జాంపుల్గా 7 11 9 రాశాను. మీ ఇష్టం వచ్చిన ఆడ్ నెంబర్ ఏదైనా చూసుకోండి, దాన్ని 6తో డివైడ్ చేసి చూడండి. రిమైండర్స్గా ఇక్కడ వచ్చేవి 3 రకాలు ఉంటాయి. కొన్నిటికి 1 వస్తుంది, కొన్నిటికి 3 వస్తుంది, కొన్నిటికి 5 వస్తుంది. అదే విషయం ఇక్కడ వాడు అడిగాడు అనమాట. 6 ప్లస్ 1 కానీ 3 కానీ 5 కానీ తప్ప ఇతర వాటికంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అవ్వాలి, ఈ ఫార్మేట్లో ఉండాలని మనం చెప్పగలగాలి. సో ఓవరాల్ ఈ ప్రాబ్లం బేసిక్ ఏంటి మనకు అర్థమవుతుంది, ఏదైనా నెంబర్ కాబట్టి మనం పర్టికులర్గా ఒక నెంబర్ నేమ్ ఏ ఇలా రాయాలి తప్ప డైరెక్ట్గా నెంబర్ వాల్యూని, ఇది ఎగ్జాంపుల్స్ అవుతాయి తప్ప ప్రూఫ్ అవ్వదు. కాబట్టి ఏ ఈ ప్లేస్లో ఏ అనుకుంటాం. బట్ డివైజర్ మాత్రం ఏం తీసుకుంటాం, 6a. ఎందుకంటే ఇక్కడ మనం 6ను ఉపయోగించి చెప్పాలి కాబట్టి, 6 యొక్క మల్టిపుల్గా చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి 6నే మనం డివైజర్గా తీసుకోవాలి. సో క్యూ కూడా అంతే. క్యూ ఎంత వస్తుందో మనకు తెలియదు కాబట్టి క్యూ బదులు క్యూఏ రాస్తాం. అక్కడ కూడా క్యూఏ ఉంది కనుక మనం కూడా క్యూఏ రాస్తాం. బట్ ఆర్ బదులు మాత్రం మనం ఆర్ రాసి వదిలేకుండా ఆర్కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 6 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 6 కండిషన్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఈ 6 కండిషన్స్ రాసి ఈ 6 కండిషన్స్లో ఆడ్ అయ్యేటువంటి కండిషన్స్ ఏవో చివరికి మనం చెప్పాల్సి వస్తుంది. ఆడ్ అంటే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా 2 టేబుల్తో డివైడ్ చేస్తే
అంటే మనకి ముందు అసలు ఆడ్ నెంబర్ క్లారిటీ కూడా ఇక్కడ రాస్తున్నాను. దేన్నైనా ఆడ్ అని పిలవాలంటే ఒకటే కండిషన్. దీన్ని ఆడ్ అని ఎప్పుడు అంటాం? దీన్ని కనుక 2 టేబుల్‌తో మనం డివైడ్ చేస్తే 1 మిగిలిపోతుంది కాబట్టి ఆడ్ అంటాం. సో ఎప్పుడైనా ఆడ్ నంబర్ అంటే ఎప్పుడు కూడా 2 ఇంటూగా రాసినప్పుడు 2 ఇంటూ సంథింగ్ సపోజ్ 2 ఇంటూ n రాస్తే ఎక్స్ట్రా ఒకటి మిగిలిపోతుంది చూడండి. ఆడ్ నంబర్స్ అంటే 2 టేబుల్‌తో భాగించబడవు. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్‌లీ డివిజిబుల్ బై 2. సో రిమైండర్ ఎప్పుడు 1 ఉంటుంది. అదే ఈవెన్ నంబర్స్ అయితే కరెక్ట్‌గా 2 ఇంటూ సంథింగ్ రూపంలో ఉంటాయి. సో ఇది కూడా మీకు ఐడియా ఉండాలి. ఆడ్ నంబర్ యొక్క జనరల్ ఫార్మ్ అంటే మనం ఏం చెప్తాం జనరల్‌గా 2n+1 లేకపోతే 2x+1 ఆర్ 2q+1 అంటే ఆడ్ నంబర్ అని పిలవాలంటే 2 బట్టి చెప్పాలి. 6ని బట్టి కాదు ఒరిజినల్‌గా. కానీ ఇక్కడ మనం ముందు 6తో డివైడ్ చేస్తాం. వచ్చిన దాన్ని ఎప్పుడు ఆడ్ నంబర్ అవుతుందో చెప్పేటప్పుడు మాత్రం 2 టేబుల్‌ని అక్కడ స్టాండర్డ్‌గా తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఓవరాల్‌గా ఈ రఫ్‌గా చూపించింది మొత్తం మీకు మైండ్‌లో ఒక ఫ్రేమ్ అయితే ఆటోమేటిక్‌గా మనం రాయబోతే అర్థమవుతుంది. అంటే మనం ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనే దాన్ని ఏగా తీసుకుంటాం. డివైజర్ మాత్రం 6 తీసుకుంటాం. సో అప్పుడు డివిజన్ లెమ్మా ప్రకారం ఈ స్టేట్మెంట్ ప్రకారం రాస్తే మనకి క్యూ ఎంతైనా అవ్వచ్చు తప్ప ఆర్ అనే దానికి ఒక లిమిట్ ఉంది. అంటే 0 నుంచి 5 వరకే ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఎన్ని కండిషన్స్ ఉన్నాయి చూడండి 6 ఛాన్సెస్లు ఉన్నాయి. అంటే ఈ ప్రాబ్లం కూడా మనం ఎలా చేయాలి 6 సందర్భాల్లో చేయాలన్నమాట. ఆర్ 0 అయితే ఎలా ఉంటుంది ఆ నెంబరు, ఆర్ 1 అయితే ఎలా ఉంటుంది, 2 అయితే ఎలా ఉంటుంది, అలా 6 సందర్భాలు పూర్తి చేసిన తర్వాత వాడు ఆడ్ ఇంటీజర్ అవ్వాలన్నాడు కాబట్టి అందులో ఆడ్ అయ్యే సందర్భాలు 3 వస్తాయి. ఆ 3 ఏంటనేది మనం చేస్తే ఈ 3 అయి ఉండాలన్నమాట. సరే ఇప్పుడు ఓవరాల్‌గా మీకు ఇక్కడ చెప్పినటువంటి ప్రాసెస్ అర్థమైంది అనుకుంటే ఇప్పుడు మనం ఒరిజినల్‌గా ఈ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఇదంతా చెప్పాం కదా జస్ట్ రఫ్ పార్ట్. దీన్ని మీకు పరిశీలించి మనం చేయబోయేది ఏంటంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్ని మనం పూర్తి చేయాలంటే అవుట్లైన్ అంతా ఐడియా రావాలి. అసలు ఆ ప్రాబ్లంలో ఏం చేయబోతున్నాం, అక్కడ అడిగింది ఏమిటి, మనం ఏం తీసుకోవాలనేది ఐడియా వచ్చినప్పుడే మనం ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ఒరిజినల్గా మన ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇందులో నేను ఏం చేయబోతున్నాను ఎనీ పాజిటివ్ ఇంటి ఇప్పటివరకు ఏబీలు మనం తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ స్టార్ట్ చేయడం మనం ఏమంటాం లెట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ ఆడ్ అని నేను ముందు రాయట్లేదండి. ఎందుకంటే ఆడ్ నెంబరా కాదా తర్వాత డిసైడ్ చేస్తాం. ఫస్ట్ మనకి డివిజన్ లెమ్మా రాయాలంటే అది ఏ ఇంటీజర్ అయినా అవ్వచ్చు కాబట్టి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈక్వల్ టు ఏ మనం ఎప్పటిలాగా ఏగా తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ డివైజర్ అంటే అది డివిడెండ్ అనమాట ఇప్పటివరకు మనం రాసింది. ఇప్పుడు దీన్ని దేంతో భాగించాలని మన ఉద్దేశం అంటే 6తో. సో అక్కడ డివైజర్ అంటే మనం బీగా రాసే ప్లేస్లో సో డివైజర్ బి అనుకోండి, బి అని కూడా మెన్షన్ చేస్తున్నాను. బి ఈక్వల్ టు 6 అనమాట. సో డివైజర్గా మనం బీగా ఏదైతే తీసుకుంటామో ఆ ప్లేస్లో ఉన్నది 6. సో ఏ ప్లేస్లో ఏ రాస్తున్నాం బట్ డివైజర్గా 6 రాస్తున్నాం. సో ఇప్పుడు మనం చెప్పగలిగింది ఏమిటి ఈ డివిజన్ లెమ్మా స్టేట్మెంట్ ప్రకారం చూడండి బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా స్టేట్మెంట్ ప్రకారం మనం ఏం చెప్పగలం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. అంటే ఏ అనే వాల్యూ ఏదైనప్పటికీ అది బీక్యూ ప్లస్ ఆర్ రూపంలో ఉండాలి. ఆర్ కండిషన్స్ ఏమిటి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. చూడండి ఓవరాల్గా డివిజన్ లెమ్మాని మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేసాం. ఇదే మనకు ఆధారం మొత్తం ప్రాబ్లం అంతా దీని మీద డిపెండ్ అయి ఉంది మళ్ళీ చెప్పినట్టుగా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. బట్ ఇక్కడ మనకి ఇంతకుముందు అంటే ఏబీలు అన్ని నంబర్స్ ఉండేవి క్యూఆర్ రాసేవాళ్ళం. ఇప్పుడు ఏ అంటే ఏ నెంబరు అని కాదు ఎనీ నెంబర్ ఏదైనా అవ్వచ్చు అని ప్రూవ్ చేస్తున్నాం ఇక్కడ. బి అది 6, బి మాత్రమే 6 ఈ ప్రాబ్లంలో. ఎందుకంటే డివైజర్ అంటే మన ఉద్దేశం ఇక్కడ 6 టేబుల్తో ఎలా అది క్యాన్సిల్ అవుతుంది ఎంత మిగులుతుందో చూడడం కాబట్టి మన ఉద్దేశం డివైజర్గా 6ని స్టాండర్డ్గా తీసుకుంటాం. ఈ రిమైండర్ కూడా స్టాండర్డ్ కాదు, రిమైండర్ మారచ్చు. ఆ రిమైండర్ ఎలా మారుతుంది ఈ కండిషన్ మనకు కనిపిస్తుంది చూడండి. రిమైండర్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉండాలి బి కంటే తక్కువ వరకు ఉండాలి. సో సేమ్ ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో రాసేటప్పుడు ఏది మార్చుకోవచ్చు అనమాట బి ఒక్కటే మార్చుకోవచ్చు. బిని కనుక మనం 6గా ఎప్పుడైతే తీసుకున్నామో ఇక్కడ ఎప్పుడైతే 6 రాసామో ఆర్ ప్లేస్ కూడా ఏమవుతుంది 6 కంటే తక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ని నెక్స్ట్ స్టెప్లో నేను రాస్తున్నాను కొంచెం మాడిఫై చేసి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనం అనుకున్నటువంటి ఏ వాల్యూ బి ప్లేస్లో ఎంత తీసుకుంటున్నాను 6 కోషియంట్ మాత్రం ఎంతో మనకు తెలియదు కాబట్టి 6q ప్లస్ ఆర్. ఓకే ఆర్ఏ రాస్తున్నాం బట్ ఇక్కడ కండిషన్ అవుతుంది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఈ బి బదులుగా 6. సో బి బదులుగా 6 అవుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ కండిషన్లోనే మనం ఇప్పుడు ఇందులో కొన్ని సందర్భాలుగా కేసెస్గా చేయాలని అర్థమవుతుంది చూడండి. ఆర్ వాల్యూ ఎంత అనే దాన్ని బట్టే అది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా మనం చెప్తాం కాబట్టి ఇప్పుడు ఆర్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలో ఇక్కడే కనిపిస్తుంది మీకు. 0 నుంచి స్టార్ట్ అయ్యి 6 కంటే తక్కువ వరకు ఉండొచ్చు, హోల్ నెంబర్ అయి ఉండాలి కాబట్టి 0 1 2 3 4 5. సో ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ
ఇక్కడ ఇంకా క్లారిటీగా రాయడం కోసం కింద మీకు సో ఆర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 0 1 R2 R3 R4 R5 నేను క్లియర్గా రాస్తాను. అంటే అన్ని ఒకేసారి అవ్వవు కాబట్టి 0 అవ్వచ్చు, లేదా 1 అవ్వచ్చు, లేదా 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. 5తో ఆపేస్తాను ఎందుకంటే 6 కంటే తక్కువ కనుక. ఇప్పుడు ఈ 6 సందర్భాల్లోనూ మనం పూర్తి చేసినట్లయితే R వాల్యూ 0 నుంచి 5 వరకు తీసుకుని చేసినట్లయితే ఇది ఆడ్ ఇంటీజర్ ఎప్పుడు అవుతుంది, ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్ ఎప్పుడు అవుతుందో మనం చెప్పొచ్చు అనమాట. ఈ 6 కండిషన్స్ 0 1 2 3 4 5. సో 6 సందర్భాల్లో చేయాలి కాబట్టి ఇక్కడ మీకు ప్రాబ్లము లెంత్ ఎక్కువ అవుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఎక్కువ స్పేస్. సో మీరు అంటే ఫోన్ ద్వారా మనం నేర్చుకునే వాళ్ళని మరి దృష్టిలో పెట్టుకుని చేసే వీడియో కాబట్టి ఇక్కడున్న స్పేస్ని ప్రాబ్లం అంతా మరి చిన్నగా చేస్తే ఇబ్బంది కనుక కొంత చేసిన తర్వాత మిగిలిన పార్ట్ నెక్స్ట్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో దాన్ని నోట్ చేసుకున్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మీకు ఆ వెసులుబాటు ఉంటుంది కనుక అవసరమైతే ప్రాబ్లం ఫస్ట్ చూడాలనుకుంటే మళ్ళీ రిపీట్ చేసుకునే వీడియోని చూడొచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని 6 కండిషన్స్ కాబట్టి ఇందులో కొంత భాగం చేసి నెక్స్ట్ మనం మరికొంత పార్ట్ని రిమైనింగ్ మీకు వేరే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. సో ముందుగా ఏం చేద్దాం, ఇక్కడ 6 కండిషన్స్లో ఫస్ట్ కండిషన్లోకి వద్దాం. సో నేను కండిషన్ వైజ్గా ఇలా రాసుకుంటూ వెళ్తాను చూడండి. ఫస్ట్ కేస్ 1 అంటే మొదటి సందర్భం. ఎందుకని ఆర్కి చాలా సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ ఆర్ వాల్యూని బట్టి మనం డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి ఇఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ స్టార్టింగ్ ఎంత తీసుకున్నాం అండి 0. సో మొట్టమొదటి కండిషన్ ఏంటి, ఆర్ వాల్యూ 6 ఛాన్సెస్ ఉన్నాయి కనుక సపోజ్ 0 అయినప్పుడు ఎలా ఉంటుంది, ఎందుకని ఈ 6 ఛాన్సెస్లో ఏదో ఒకటి ఉండాల్సిందే. డివిజన్ లెమ్మా చెప్పే విషయం ప్రకారం ఏ ఇంటీజర్ అయినా 6తో భాగించినప్పుడు ఈ 6 కండిషన్స్లో ఏదో ఒకటి అవ్వాల్సిందే. అంటే రిమైండర్ 0 నుంచి 5 వరకు ఏదో ఒకటే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండడం కుదరదు. సో 6 సందర్భాలు మనం పరిశీలించేస్తే ఈ ఆడ్ ఇంటీజర్ ఎప్పుడు వస్తుందో మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ స్టెప్లో ఏమనుకున్నాం, ఆర్ వాల్యూ 0 అనుకోండి. ఆర్ ఎప్పుడైతే 0 అనుకున్నామో ఇప్పుడు ఈ రాసే స్టెప్లో ఆర్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఆర్ ప్లేస్లో 0 రాస్తే ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 0 అంతే కదా. ఆర్ బదులు 0 ప్లస్ 0 అంటే కలిపితే అదే కాబట్టి వచ్చేది ఏ వాల్యూ ఎంత తీసుకున్నట్టు మనం 6Q, ఓన్లీ 6Q అనమాట. ఫస్ట్ సందర్భంలో ఏ అనే నెంబర్ డైరెక్ట్గా 6 టేబుల్లో పోయే నెంబర్ అనమాట, అది 6 × Q. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, అది అసలు అది ఆడ్ ఇంటీజరా ఈవెనా గురించి కాబట్టి మనం చేసేది ఆడ్ టు ఈవెన్ డిసైడ్ చేయడానికి అవసరమైన నెంబర్ ఏంటంటే 2 టేబుల్. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చినప్పటికీ మనం దీన్ని 2 అనేది దాంట్లో క్యాన్సిల్ అవుతుందా లేదా మాత్రమే చూడాలి. సో నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నాను, అందుకే ఏ ఈజ్ ఈక్వల్ టు రాసినప్పుడు అంటే 6Q ఉన్నప్పటికీ ముందు 2 రాస్తున్నాను ఇంటూలో చూడండి. ఎందుకని అందులోంచి 2 కామన్ తీస్తున్నాను అనమాట, 2 కామన్ ఫ్యాక్టర్గా రాస్తున్నాను. అంటే 6 టేబుల్లో మనకి 6లో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది అందరికీ తెలుసు. సో 6ని 6లా రాయకుండా యాజ్ ఇట్ ఈజ్ గానీ ఎలా రాయొచ్చో లేదో చూడండి. 2 × 3 6 కదా, పక్కనే ఉంది Q. ఈ స్టెప్ ఎందుకు అవసరం జాగ్రత్తగా ఆలోచించండి. 6Q అని చెప్పకుండా దాన్ని ఎలా చెప్తున్నాం, ఏదైనా ఒకటే 2 × 3Q 6Q. అయితే దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఏ నెంబర్నైనా ఆడ్ ఆర్ ఈవెన్ డిసైడ్ చేయాలంటే 2 టేబుల్ని రాసే ఫార్మేట్ మీకు ఇంతకుముందు కూడా రాశాను 2n 2n+1. ఇప్పుడు ఇది 2n రూపంలో ఉందన్నమాట. 2 × సంథింగ్, ఈ బ్రాకెట్లో అంతా సంథింగ్ ఏదో ఒకటి మీకు ఎంత అనేది అనవసరం. 3 × Q అనేది ఏదో ఒక వాల్యూ సమ్ m అనుకోండి. సో ఇది 2m అనే రూపంలో ఉంది. 2 × సంథింగ్ ఉన్నది ఏదైనా సరే ఏమవుతుంది, ఈవెన్ ఇంటీజర్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఒకవేళ ఇక్కడ రిమైండర్ 0 వస్తే మనం తీసుకున్న ఇంటీజరు ఈవెన్ నెంబర్, ఎందుకని 2తో కరెక్ట్గా డివిజిబుల్ అయింది. సో అదే మాట మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. దేర్ఫోర్ ఇక్కడ ఒక మాట చెప్పొచ్చు, ఏ ఈజ్ ఎన్ ఈవెన్ ఇంటీజర్. ఆ ఒక్కటి మాత్రం మనం చెప్పగలుగుతాం. ఎంత అనేది మనం చెప్పలేకపోయినప్పటికీ ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, కానీ అది ఈవెన్ ఇంటీజర్ అవ్వాలని మాత్రం మనం చెప్పగలం. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి, ఈవెన్ అని ఎలా చెప్పగలిగాం, 2 టేబుల్లో క్యాన్సిల్ అయింది. ఎలా తెలిసింది ఆ విషయం, 2 × సంథింగ్ వచ్చింది తప్ప ఎక్స్ట్రా రిమైండర్ ఏమీ రాలేదు. సో 2 × సంథింగ్ రూపంలో రాయగలిగే ప్రతిదీ కూడా ఈవెనే. 2 × రాసిన తర్వాత ఎక్స్ట్రా రిమైండర్ 1 మిగిలితేనే అది ఆడ్. ఇందులో మనకి ఏం మిగలలేదు, ఎందువల్ల ఆర్ ఎంత తీసుకున్నాం, 0 తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు సేమ్ సెకండ్ కేసులోకి వద్దాం. ఆర్ 0 తీసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు కేస్ 2. కేస్ 2లో ఏమనుకుంటాం, ఇప్పుడు ఇంతకుముందు ఆర్ 0 అనే కండిషన్ అయిపోయింది కనుక ఒకటి పెంచుకుంటూ వద్దాం. ఈసారి ఆర్ 1 అనుకుందాం. సో ఆర్ ఎప్పుడైతే 1 అనుకున్నామో మళ్ళీ మనం స్టెప్ ఇది చూసుకోవాలి. ఎప్పుడు కూడా దీన్ని బట్టి మనం వేసేది ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు ఎంత అవ్వాలి, ఇక్కడ 6Q + R రూపంలో ఆర్ 0 అయిపోయింది, ఫస్ట్ కేసు అయిపోయింది. సెకండ్ కేసు ఈసారి ఆర్ వాల్యూ 1 అనమాట. సో ఆర్ ప్లస్లో 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 6Q + 1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 6Q + 1. ఇప్పుడు మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందు చూడండి 6Q అని మాత్రం వచ్చింది, 2 అనేది అందులోంచి కామన్ తీసాం, కరెక్ట్గా సరిపోయింది.
ఇప్పుడు మళ్ళీ దీన్ని చెక్ చేయడం కోసం ఇది ఆడా ఈవెనా అంటే మనం చూస్తేనే చెప్పొచ్చు. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, 2 టర్మ్స్. మీకు ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఓకే. 6Qలో 2 ఉందని అందరికీ తెలుసు. 2 టేబుల్ ఇంక్లూడ్ అయి ఉంది ఇందులో. మరి 1 అనే నెంబర్లో 2 టేబుల్ ఉందా? యాక్చువల్గా ఆలోచించండి. 2 టేబుల్ 1లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. అంటే ఇక్కడ ఉన్న 2 టర్మ్స్లో మనం ఓవరాల్గా కామన్ తీయగలమా? లేదు. అందువల్ల ఆ ఒక్క పదం నుంచి మాత్రమే మనం బయటికి తీయగలం కాబట్టి ఇక్కడ రాస్తే అదే 2ని ఎక్స్ప్రెస్ చేసి ఇక్కడ రాస్తే ఏమొస్తుంది? 2 ఇంటూ 3Q 6Q వరకు సరిపోయింది, అక్కడతో బ్రాకెట్ క్లోజ్. ప్లస్ 1 ఇది సపరేట్గా మిగిలిపోయింది చూడండి. ఇంతకు ముందున్న ఈ కేస్ 1 కేస్ 2 మధ్య డిఫరెన్స్ గమనించిన వాళ్ళకి ఓవరాల్గా ఈ ప్రాబ్లం రాబోయే 4 కేసెస్ కూడా ఈజీగా రాసేయచ్చు చూడండి. ఇక్కడ 6Q మాత్రమే ఉంది కాబట్టి 2 ఇంటూ కామన్ తీసేసాం, ఇంకా ఎక్స్ట్రా ఏం రాలేదు. ఇక్కడ 6Q ప్లస్ 1, సో 2 టేబుల్ కామన్ తీసినప్పటికీ ప్లస్ 1 ఖచ్చితంగా మిగిలిపోతుంది. 2 కంటే అసలు చిన్న నెంబర్ కాబట్టి అక్కడ మనం ఆ 1ని దీంతో డివైడ్ చేయలేం. సో ఎక్స్ట్రా 1 మిగిలిపోయిందంటే ఇది ఏ నెంబర్ అండి? ఇది ఒక ఆడ్ అనమాట. 2n ప్లస్ 1 రూపంలో ఉంది కాబట్టి దీని ఒక ఆడ్ ఇంటీజర్ అనొచ్చు. దేర్ఫోర్ అంటే ఇక్కడ నేను జస్ట్ దీని స్టేట్మెంట్ రాస్తున్నాను. ఏమని రాసి దీన్ని బట్టి? ఏ ఈజ్ an ఆడ్ ఇంటీజర్. ఇప్పటికి మనం 2 కేసెస్ చేసాం చూడండి. ఈ 2 కేసెస్లో ఏమైంది? ఫస్ట్ కేసులో మనకి ఈవెన్ ఇంటీజర్ అయింది ఎప్పుడు? r 0 అయినప్పుడు. సెకండ్ కేసులో ఆడ్ ఇంటీజర్ అయింది ఎప్పుడు? r 1 అయినప్పుడు. అంటే r కనుక 1 తీసుకుంటే అది ఆడ్ ఇంటీజర్. ఇప్పటికే మనకి ప్రాబ్లంలో ఒక పార్ట్ వచ్చింది చూడండి. 6Q ప్లస్ 1 అని ఉన్నప్పుడు అది ఆడ్ ఇంటీజర్. 6Q వాడు ఇవ్వలేదు, అందుకే చూడండి 0. మళ్ళీ అలాగే 2, 3, 4, 5 కూడా మనం చెక్ చేయాలన్నమాట. ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ప్రాబ్లం కొంచెం లెంతీగా ఉండడం వల్ల ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరులో 2 కేసెస్ చేస్తాం. రిమైనింగ్ 4 కేసెస్ కూడా నెక్స్ట్ దాంట్లో చేస్తాం. సో మీకు ఇక్కడ ప్రాబ్లం అయితే మీకు క్వశ్చన్ చూపించడం జరుగుతుంది చూడండి. ఇందులో కంప్లీట్గా మనం ఎక్కడ ప్రాబ్లం అయినట్టు అనుకోవాలి అంటే కేస్ 6 పూర్తయినప్పుడు, మొత్తం 6 కేసెస్ రాసినప్పుడు అవుతుంది. అంటే వీటిని ఇంకా బ్రీఫ్గా కూడా లైన్గా రాసేయచ్చు, కానీ పూర్తి వివరణతో అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ బ్రీఫ్గా కాకుండా అన్ని స్టెప్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో కేస్ 1 కేస్ 2 చూసిన వాళ్ళకి ఇంకా రాబోయేది నెక్స్ట్ వచ్చే కేస్ 3 కేస్ 4 కేస్ 5. సో ఇప్పటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా చూడండి. 0 ఉన్నప్పుడు ఈవెన్ వచ్చింది, రాలేదు. ఎప్పుడు వచ్చింది? r 1 ఉన్నప్పుడు వచ్చింది. నెక్స్ట్ అంటే 6Q ప్లస్ 1 వచ్చింది. ఇంకా r 3 ఉన్నప్పుడు 5 ఉన్నప్పుడు కూడా వస్తుందా లేదా అనేది మనం నెక్స్ట్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఆ ప్రాబ్లం యొక్క ఈ మిగిలిన పార్ట్ చూస్తున్నాం చూడండి. సో మీకు క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశాను. సో ఇది మళ్ళీ క్వశ్చన్, ఎందుకంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు అక్కడ క్వశ్చన్ కనిపిస్తే బెటర్ కనుక మళ్ళీ అదే క్వశ్చన్ ఇక్కడ రిపీట్ చేశాను. నెక్స్ట్ ఆ మిగిలిన భాగం ఇక్కడ మనం కంటిన్యూ చేసుకుంటూ వద్దాం. సో ఇప్పటి వరకు మనం 2 కేసెస్ పూర్తి చేసాం కనుక నెక్స్ట్ ఏం రాయాలండి? కేస్ 3. ఈ కేస్ 3 రాసేటప్పుడు చూడండి, ఇప్పటికే మనం చేసింది ఏంటంటే r వాల్యూ 0 చేసేసాం, r వాల్యూ 1 చేసేసాం. ఇప్పుడు r వాల్యూ 2. ఇది కంప్లీట్ అయిపోయినాయి. 0 ఉన్నప్పుడు ఏమని వచ్చింది? ఈవెన్ అని వచ్చింది. 1 ఉన్నప్పుడు ఆడ్ అని వచ్చింది. ఇప్పుడు 2 అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు కేస్ 3లో r ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసండి. ఏ ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r. ఇది మనకి మైండ్లో ఉండాలి. ఇందులో b ప్లేస్లో ఏం తీసుకున్నాం? 6 కనుక ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో r వాల్యూ ఎంత తీసుకుంటున్నాం? 2. r ఈజ్ ఈక్వల్ టు 2. దెన్ ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. bq బదులు 6q ప్లస్ 2. 6q ప్లస్ 2. సో ఇక్కడ r వాల్యూ ఒకటి మార్చుకుంటూ వస్తున్నాం అనమాట. r వాల్యూ 2 అయినప్పుడు ఇప్పుడు ఆ ఇంటీజర్ ఈ రూపంలో ఉంటుంది, 6q ప్లస్ 2 అనే మోడల్లో ఉంటుంది. అంటే నిజంగా దాన్ని rతో డివైడ్ చేస్తే ఒక 2 శేషం మిగిలింది అనమాట, అది దాని అర్థం. ఇప్పుడు ఇది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబర్, ఇది మనం చెక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లంలో వాడు ఇచ్చింది కేవలం ఈ ఫామ్లో ఉండాలి, అది ఆడ్ అవ్వాలి అని. ఆడ్ అయినప్పుడు ఈ ఫామ్లో ఉండాలని మనం ఈ ఫామ్ ముందు రప్పిస్తున్నాం, అది ఆడ్ కాదో చెక్ చేస్తున్నాం. సో 6q ప్లస్ 2 అన్నప్పుడు మీకు ఈ స్టెప్ రాగానే ఏం చెప్పాను ఆల్రెడీ, ఈ రెండిటిలో 2 టేబుల్ ఎలా క్యాన్సిల్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఆడ్ ఈవెన్ డిసైడ్ చేసేది మొత్తం 2 టేబుల్ని బట్టే. సో ఇక్కడ 6 ఉన్నా 8 ఉన్నా 12 ఉన్నా మనకు అనవసరం, మనం 2 టేబుల్ని బేస్ చేసుకుని చూడాలి. మీకు ఇంతకు ముందు చెప్పినట్టు చూడండి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, బట్ రెండిట్లోనూ 2 టేబుల్ ఉంది చూడండి. 6లో 2 క్యాన్సిల్ అవుతుంది, ఆల్రెడీ 2లో కూడా 2 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇటువంటిప్పుడు ఏం చేయొచ్చు, మనం మొత్తంలో 2 అనే దాన్ని ఒక కామన్ ఫ్యాక్టర్గా రాయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తాం? 6q ఉన్నా 6q అని రాయాం, ముందు 2 ఇంటూ 2 బ్రాకెట్ రాసేస్తాం. ఇప్పుడు రెండిట్లోంచి 2 బయటకు తీస్తాం అనమాట. ఇదే కామన్ ఫ్యాక్టర్గా రాయడం మనకి లోయర్ క్లాస్ నుంచి ఐడియా ఉంటుంది. 6qలో 2 ఉంది, 2లోనూ 2 ఉంది, కాబట్టి 2 ఇంటూలో రాసేస్తే మిగిలింది లోపల రాయాలి. ఇందులో ఇంకెంత మిగులుతుంది? 2 బయటకు తీస్తే 2 3s are 6 కనుక ఇక్కడ 3 ఉంటుంది. అలాగే ఇక్కడ 2లో 2 బయటే రాస్తాం కాబట్టి 2 1s are 2 కాబట్టి లోపల 1 రాస్తాం. సో ఇప్పుడు బ్రాకెట్లో వచ్చేది ఎంత? 3q ప్లస్ 1. చూసారు కదా ఇక్కడ
ఈ రెండు ఇంటూ చేస్తే సరిపోయింది. 2 ఇంటూ 3 క్యూ 6 క్యూ, 2 ఇంటూ 1 2. సో ఇక్కడ 2ని కామన్ తీయడం అంటే రెండిట్లోనూ ఉన్నదాన్ని కామన్ ఫ్యాక్టర్గా రాసి రిమైనింగ్ ఏదైతే మల్టిపుల్ ఉందో దాన్ని లోపల రాయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఏ రూపంలో వచ్చింది? 2 ఇంటూ సంథింగ్ వచ్చింది. ఎక్స్ట్రా ఏం రాలేదు చూడండి. 2 ఇంటూ ఇక్కడ వరకు బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది. ఇదంతా మనం ఏదో n అనుకున్నాం అనుకోండి, ఈ బ్రాకెట్లోది 2n అనే రూపంలో ఉన్నట్టే కదా. 2n రూపంలో ఉన్నది ఈవెన్ అవుతుందా, ఆడ్ అవుతుందా? సో 2 ఇంటూ సంథింగ్ రూపంలో ఉన్నది ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ ఏమని వచ్చింది? ఏ ఈజ్ అన్ ఈవెన్ ఇంటీజర్. అంటే ఈ మూడో సందర్భంలో మళ్ళీ ఈవెన్ వచ్చింది చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను రాసేస్తాను. R2 తీసుకున్నప్పుడు కంప్లీట్ అయింది, మనకి ఏమని వచ్చింది? ఈవెన్ అని వచ్చిందండి. సో నెక్స్ట్ కేజ్లోకి వెళ్దాం. కేజ్ 4. కేజ్ 4 అంటే R వాల్యూ నెక్స్ట్ తీసుకోవాలి. R వాల్యూ ఎంత అండి ఈసారి? 3. ఇక్కడ వరుసగా వస్తున్నాం కదా. మనం ఇప్పటికే R0 పూర్తి చేస్తాం, 1 పూర్తి చేస్తాం, 2 పూర్తి చేస్తాం. ఇప్పుడు 3 అయినప్పుడు ఎంత అవుతుంది కనుక్కుంటున్నాం. సో R3 అయినప్పుడు అంటే ఈ ప్లేస్లో మళ్ళీ R బదులు ఎంత రాసుకోవాలి? 3 రాయాలి. సో నెక్స్ట్ స్టెప్లో A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 3. మీకు ఇది లెంతీగా ఉన్నప్పటికీ గమనించినట్లయితే చాలా ఈజీ ప్రాబ్లం కింద అర్థం అండి. ఎందుకంటే చూడండి 1 స్టెప్స్ ఒకే విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్లో A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 3 అన్నప్పుడు ఇక్కడ కూడా ఒకటి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనకు ఉద్దేశం ఏంటి? దీన్ని ఈ నెంబర్ ఎంత అనేది కాదు, అది ఆడ్డా ఈవెనా చెక్ చేయడం. సో ఆడ్ ఈవెన్ డిసైడ్ చేసేది 2ని బట్టి కాబట్టి మీకు ఇప్పటివరకు పైన చేస్తున్న ప్రాసెస్లో లాగానే 2 టర్మ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి లైక్ టర్మ్స్ కాదు, కలపలేం కాబట్టి 2 టర్మ్స్ అంతే. ఈ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి. కొంతమంది బాగా బేసిక్ లెర్నర్స్కి అసలు ముందు ఒకసారి తెలుసుకోండి, ఈ రెండు కలిపి 8Q వేసేస్తూ ఉంటారు, లేదా 9Q వేస్తారు. అసలు అది కాదని తెలుసుకోండి. ఇక్కడ Q ఉంది, ఇక్కడ లేదంటే లైక్ టర్మ్స్ కాదు, కలపలేం కాబట్టే విడివిడిగా చూపిస్తున్నాం. ఆ విడివిడిగా చూపించేవి కాబట్టి ఇవి ఒక బైనామియల్ అన్నమాట. 2 టర్మ్స్ ఇది. ఈ 2 టర్మ్స్లో 2 టేబుల్ ఉందా లేదా అది చెక్ చేయండి. ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఓకే. ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, దాంతోపాటు 2 కంటే ఎక్కువగా ఉంది. సో అటువంటిప్పుడు మనకు కామన్ తీయడం ఈజీ వే. తెలియాలంటే ముందు ఏం చేయాలి? 2 ప్లస్ 1గా దీన్ని రాసుకోవాలి. 2 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 2 టేబుల్లో 2 క్యాన్సిల్ అవుతుంది. 2 కంటే ఇది ఎక్స్ట్రా ఉంది కనుక అప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్లో దీన్ని రాస్తున్నాం చూడంటే మనకి ఆడ్ ఈవెన్ డెఫినేషన్ క్లారిటీ కోసం దీన్ని ఎలా రాసుకుంటున్నాం అంటే 6Q అలాగే ఉంచుతున్నాను, 3 బదులుగా 2 ప్లస్ 1 రాశాను చూడండి. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏమి, 3 మళ్ళీ 2 ప్లస్ 1 ఎందుకు అంటే ఇందాటికి తేడా, ఇంతకుముందు ఆల్రెడీ 2 వరకే ఉంది. సో 2 1s are 2 రాస్తాం. ఇప్పుడు 2 కంటే ఎక్కువ ఉంది కనుక మరి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్ట్రా పార్ట్ ఏది మిగిలిందో చూపించాలి కాబట్టి ఆ 2 వరకు ముందు రాసేసి ఎక్స్ట్రా ఉన్న 1 అంటే 3నే 2 ప్లస్ 1గా రాసుకున్నాం. ఎందుకు ఇలా రాసుకున్నాం అంటే ఇప్పుడు మనం కామన్ తీసేటప్పుడు 2 పదాలు కల్లా ఒక 3 పదాలుగా మార్చాం ప్రస్తుతానికి. ఇప్పుడు మీకు ఇందులో 2 టేబుల్ ఉంది, ఇందులోనూ 2 టేబుల్ ఉంది, ఈ ఒక్క దాంట్లోనే లేదు. ఎందువల్ల మనం 2 టేబుల్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా రిమైండర్స్ రెండే ఉండాలి. ఉంటే 0, ఇలా ఎక్స్ట్రా ఏమీ రాకూడదు, లేదా 1 అంతే తప్ప ఎక్స్ట్రా 3 5 అలా చూపించాం కాబట్టి 6Q ప్లస్ 3 ఉన్నప్పటికీ దాన్ని ఈ రూపంలో రాసుకున్నాక రాస్తేనే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాస్తాం? ఈ మూడిటి పదాల్లో కూడా 2 కామన్ ఎక్కడ వరకు తీయగలమో చూస్తాం. 2 ఇంటూ ఇప్పుడు మిగిలే చూడండి ఎంత? 3Q ఫస్ట్ పదంలో ప్లస్ 2 1s are 2 కాబట్టి 2, బట్ అక్కడతో బ్రాకెట్ క్లోజ్, లాస్ట్ మళ్ళీ ప్లస్ 1. ఈ స్టెప్ని కరెక్ట్గా గమనించండి. ఇక్కడ 3 టర్మ్స్గా ఉన్నాయనుకోండి, ఇందులో మొదటి 2 టర్మ్స్లో 2 టేబుల్ ఉంది, అక్కడ వరకే బ్రాకెట్ క్లోజ్. ఎందుకని 2 ఇంటూ 3 ఇదిగో 6Q, 2 1s are 2 ప్లస్ 1, 1లోంచి 2 కామన్ తీయలేం, మళ్ళీ హాఫ్ ఫ్రాక్షన్స్ వస్తాయి కాబట్టి ఏం చేసాం? ఇక్కడ ఆ 1ని సెపరేట్ చేసేసాం. 1 ఒక్కటే ఇక మనం దీన్ని విభజించడం అనమాట 2తో. కాబట్టి ఇది ఆడ్ నెంబర్ అని చెప్పడం కోసం ఆ ఫార్మేట్ అనమాట. 2 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 ఆ రూపంలో వచ్చింది. 2 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 వచ్చిందని ఏ నెంబర్ అంటాం? ఆడ్ అంటాం. చూడండి ఇందాకదేమో 2 ఇంటూ చేస్తే ఎక్స్ట్రా ఏమీ రాలేదు, బ్రాకెట్ యువతలు ఏమీ రాలేదు. ఇక్కడ బ్రాకెట్ పూర్తయ్యాక కూడా ఎక్స్ట్రా 1 వచ్చింది కాబట్టి ఇది ఆడ్ నెంబర్ అని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ దీని కంక్లూజన్ స్టెప్గా మనం ఏం రాయొచ్చు అంటే దీని తర్వాత భాగంలో రాస్తున్నాను. ఇప్పుడు ఈ పార్టే ఇక్కడ రాస్తున్నాను. దేర్ఫోర్ A ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఎప్పుడు ఇది ఆడ్ అయిందండి? మనకి ఈ కండిషన్లో, అంటే మనకున్న 4th కండిషన్లో. అంటే ఇప్పటికే మనం R ఈజ్ ఈక్వల్ టు 3 కూడా చూసాం. ఏమని వచ్చింది? ఆడ్ అని వచ్చింది. నెక్స్ట్ ఏం చూడాలి? R ఈజ్ ఈక్వల్ టు 4 చెక్ చేయాలి, R ఈజ్ ఈక్వల్ టు 5 కూడా చెక్ చేయాలి. ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు 4లోకి వద్దాం. సో ఇక్కడ ఏం రాయాలి? కేజ్ 5 ఐదో సందర్భం. సో దీనిలో మళ్ళీ R వాల్యూ మార్చుకుంటున్నాం. R వాల్యూ ఇంతకుముందు 3 అయింది కనుక ఇప్పుడు 4. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? A ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ R ప్లస్లో 4. ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఈ
ఫోర్త్ ఫిఫ్త్ కేసెస్ వచ్చేసరికి మీకు ఏమన్నా ఈ స్టెప్స్లో డౌట్ ఉంటే ఒక్కసారి ఈ ఫిఫ్త్ కేసు కూడా చూసాక అది క్లారిటీ వచ్చేయాలి. ఎందువల్లంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టే 6q + 2 ఉన్నప్పుడు రెండు పదాల్లో 2 టేబుల్ ఉంది. సో మీకు దాన్ని విడగొట్టాల్సిన అవసరం లేదు, 2 కామన్ తీసేయచ్చు. ఇక్కడ రెండు పదాల్లో 2 టేబుల్ లేదు, సో 2 టేబుల్ కంటే ఎక్స్ట్రా ఎంత ఉందో అది రాసుకున్నాం. ఇక్కడ రెండు పదాల్లో చూడండి మళ్ళీ 2 టేబుల్ ఉంది. 6లోనూ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 4లోనూ క్యాన్సిల్ అవుతుంది కనుక దీన్ని ఇంకా +1 +2 విడగొట్టాల్సిన అవసరం మనకు లేదు. డైరెక్ట్గా 2 కామన్ తీయచ్చు. సో 2 కామన్ తీయగా మిగిలేటువంటి ఏంటో మనం రాస్తే చాలు. 2 అనేది బ్రాకెట్ ముందు రాసేస్తే ఈ రెండు పదాల్లో నుంచి 6లో 3 ఉంటుంది కనుక 3q, 4లో ఆల్రెడీ 2 టేబుల్ బయట రాస్తాం. ఇప్పుడు లోపల ఎంత ఉంటుంది, ఇంకో 2, 2 2s are 4. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో మనం ఏం చేస్తాం, 2ని కామన్ ఫ్యాక్టర్గా రాస్తాం. 2 3s are 6, సో 2 × 3q 6q, 2 × 2 4. దీనివల్ల కూడా మీకు అర్థమైంది చూడండి. ఇప్పుడు ఇక్కడ స్పష్టమైన తేడా గమనించండి, కేస్ 4కి కేస్ 5కి. అక్కడ 3 ఉన్నప్పుడు ఏమైంది, కామన్ తీసినా కూడా ఎక్స్ట్రా 1 చూపించాల్సి వచ్చింది. ఇక్కడ 4 ఉంటే మళ్ళీ కామన్ తీసాక బ్రాకెట్ క్లోజ్ అయ్యాక ఇంకా ఎక్స్ట్రా ఏమీ మిగలలేదు. అంటే ఇది 2 × ఒక కంప్లీట్ వాల్యూ రూపంలో ఉంది, 2 × సంథింగ్. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదండి, ఆడ్ ఈవెన్. ఆడ్ అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 2 టేబుల్తో డివైడ్ చేసినా 1 చూపించాల్సి వస్తుంది. ఈవెన్ అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 2 టేబుల్లో ఇది క్యాన్సిల్ అయిందని ఈ ఫార్మాట్ చూసి చెప్పవచ్చు. 2 × రాయగలి వదిలేసామంటే అది 2 టేబుల్లో క్యాన్సిల్ అని, 2 మల్టిపుల్ అని. సో ఇప్పుడు ఏ నెంబర్ అని చెప్పొచ్చు దీంట్లోంచి, ఈవెన్ నెంబర్. Therefore a is an even integer అనమాట, అది ఈవెన్ నెంబర్. సో ఇక్కడ నెక్స్ట్ కండిషన్ కూడా మనం రాసినప్పుడు R4 అయినప్పుడు కూడా పూర్తి చేస్తాం, మళ్ళీ ఈవెన్ వచ్చింది. ఒక రకంగా చూడండి ఆల్టర్నేటివ్ వస్తుంటాయి, ఈవెన్ ఆడ్, ఈవెన్ ఆడ్, ఈవెన్. అంటే మీకు ప్రాబ్లం వచ్చే రిజల్ట్ ముందే అర్థమైపోతుంది ఇక్కడ, బట్ రాయాల్సిన ప్రెజెంటేషన్ ఎలా అనే దానికోసం ఇది మొత్తం చెప్తున్నాం. సో కేస్ 6. ఇప్పుడు 6వ సందర్భంలోకి వద్దాం. 6వ సందర్భం అంటే లాస్ట్ సందర్భం అండి ఇది. ఇఫ్ r = అంటే rకి ఇంకా హైయెస్ట్ వాల్యూ ఎంత రావచ్చు, 5. 6తో డివైడ్ చేసాము అంటే హైయెస్ట్ ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది, 5 ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ స్టెప్స్లో ఈ bq + r మోడల్లో ఉన్న స్టెప్లో మళ్ళీ ఏం చేస్తాం, b బదులు 6 రాస్తాం, r ప్లేస్లో మాత్రం 5 రాసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ రాస్తాం. అప్పుడు చూడండి a = bq బదులు 6 × q ప్లస్ r అంటే 5. సో మళ్ళీ ఇక్కడ మీకు ఏమర్థం కావాలి, 6q + 5 ఉంది. మరి దీన్ని నెక్స్ట్ స్టెప్ రాయటమే మనకి మెయిన్ అనమాట. ఈ నెక్స్ట్ స్టెప్ రాసేటప్పుడు మళ్ళీ మీకు చెప్పినట్టే మనం ఇక్కడ వరకు వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటి, ఆ నెంబర్ ఆడా ఈవెనా చెక్ చేయడం. సో మీకు ఆల్రెడీ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది 5 ఉందంటే ఆడ్ అని, బట్ అక్కడ ఓన్లీ 5ని చూసి కాదు మనం చెప్పేది. ఈ 2 టర్మ్స్లో ఇది 2 టేబుల్ క్యాన్సిల్ అయ్యే నెంబరు. సో దీనివల్ల దాన్ని ఈవెన్ అవడానికి వచ్చిన ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ 5 ఉండడం వల్ల అది ఆడ్ అయిపోతుంది. 5 ఉండడం వల్ల ఆడ్ అని కూడా ఎందుకు చెప్తున్నాం, 2 టేబుల్లో అది క్యాన్సిల్ అవ్వదు అని. మరి నిజంగా 5ని మీరు 2 టేబుల్తో భాగించారనుకోండి, 2 2s are 4 అని ఆగిపోతుంది. 4 కంటే ఎక్స్ట్రా ఉంది కదా, అందుకే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 5ని డైరెక్ట్గా 5 అని చూపించకుండా 4 కంటే ఎక్స్ట్రా ఉంది కనుక 4 + 1గా రాయాలి. సో ఇప్పుడు 2 టేబుల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చూపిస్తే +1 చూపించాలి లేదా 0 చూపించాలి. సో ఇక్కడ a = ఏమని రాస్తాం, నెక్స్ట్ స్టెప్లో అప్పుడే కామన్ తీయకుండా 6q రాసి, ఇది 2 టేబుల్లో డివైడ్ అవ్వదు కనుక 2 టేబుల్లో డివైడ్ అయ్యేంత వరకు రాస్తాం. అంటే 5కి ముందు 2 మల్టిపుల్ ఎంత, 4 +1. ఇప్పుడు మీకు ఈ రెండు స్టెప్లు కంపారిజన్ చూడండి, కేసు 6కి కేస్ 4కి కంపారిజన్ చూసుకుంటే సరిపోతుంది, ఒకేలా ఉంటాయి. 3 ఉన్నప్పుడు ఏం రాస్తాం, 2 + 1, ఎందుకంటే 2 కంటే ఒకటి ఎక్కువ కనుక. 5 ఉంటే ఏం రాస్తాం, 4 + 1. కేసు వేరే ప్రాబ్లంలో ఎప్పుడైనా 7 ఉంటే ఏం రాస్తాం, 6 + 1 అలా అనమాట. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం 2 టర్మ్స్గా కాకుండా ఒక 3 భాగాలుగా చూపిస్తాం. ఇప్పుడు ఈ 3 భాగాల్లో మళ్ళీ ఏమవుతుంది, 2 భాగాల్లో 2 టేబుల్ ఉంటుంది, ఒక్క భాగమే మళ్ళీ సపరేట్ అవుతుంది. ఇంతకుముందు చూడండి 2 భాగాల్లోనూ 2 టేబుల్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది అనమాట. సో ఎక్స్ట్రా పార్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఈ ఒక్క ఎక్స్ట్రా పార్ట్ వల్ల ఇది ఏ నెంబర్ అవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఆ విషయం మనం చెప్పడానికి ముందు ఏం చేయాలి, దీన్ని 2 టేబుల్ కామన్ తీసి చూపించాలి. సో దీని నెక్స్ట్ పార్ట్లో మనం ఏం రాస్తాం ఇప్పుడు, సో a = 6q + 4లో 2 కామన్ తీస్తున్నాం. అప్పుడు ఏముంటుందండి, ఇంకా 3q + 2 + 1. ఇది ఇప్పుడు కరెక్ట్గా గమనించండి, ఈ స్టెప్ ఎలా వచ్చింది, 3q + 2 + 1. ఎందుకని ఇదిగో ఇక్కడ 6q + 4 ఈ రెండిట్లోంచి మాత్రమే 2 టేబుల్ కామన్ తీసాం, ఈ రెండు పదాల వరకు. 2 3s are 6, 2 2s are 4. +1లో తీలేం కామన్గా రెండుని, అంటే ఇంటీజర్స్ వచ్చేలా తీలేం కాబట్టి +1 సెపరేట్ చేసాం. సో ఇప్పుడు దీనివల్ల మళ్ళీ మనకి ఏమర్థమైంది, ఓవరాల్గా ఇక్కడ r = 5 తీసుకున్నప్పుడు కూడా ఏమని వచ్చింది, ఆడ్ నెంబరే వచ్చింది అనమాట. సో దేర్ఫోర్ ఏని ఏమని రాయాలి, a is an odd number, ఆడ్ ఇంటీజర్. అంటే ఇక్కడ ఈ 6 కండిషన్స్లో ఒక్కొక్కసారి ఒక్కోలా వస్తుంది, అంటే ఒకసారి ఆడ్ ఒకసారి ఈవెన్.
ఇప్పుడు ఓవరాల్గా మనం ఇక్కడ రఫ్గా కూడా మీకు పక్కన చూపించడం జరిగింది కనుక అబ్జర్వ్ చేయండి. 6 కండిషన్స్ ఇవి. 6 కండిషన్స్లో చూడండి, ఈవెన్ 3 టైమ్స్ వస్తే ఆడ్ 3 టైమ్స్ వచ్చింది. ఎప్పుడు ఆడ్ వచ్చింది? ఎందుకంటే ఈ ప్రాబ్లం అడిగింది మనం ఆడ్ గురించి, ఈవెన్ గురించి కాదు కాబట్టి. ఆడ్ ఇంటీజర్ అనేది ఏ ఫామ్లో వచ్చింది అంటే చూడండి, ఆర్ 1 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు, 5 ఉన్నప్పుడు. సో ఇక్కడ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ అన్నప్పుడు ఏది కరెక్ట్ అనమాట? ఈ బీక్యూ ప్లస్ ఆర్ అనే ప్లేస్లో ఆర్ ఎంత తీసుకోవాలి? ఒకసారి 1, ఇంకొకసారి 3, ఇంకొకసారి 5. బి మాత్రం 6. సో 6తో డివిజన్ చేసినప్పుడు ఏ నెంబర్నైనా 1, 3, 5 అనేవి రిమైండర్స్గా వస్తే అది ఆడ్ ఇంటీజర్ అవుతుంది. సో ఒకవేళ ఇదే ప్రాబ్లం ఇక్కడ ఈవెన్ ఇచ్చాడు అనుకోండి, మనం ఇక్కడ ఈవెన్ ఇంటీజర్గా మెన్షన్ చేస్తే ఏముంటుందో మనం ఊహించవచ్చు. ఇదే ప్రాబ్లం, ఎందుకంటే మనకి ఎప్పుడు టెక్స్చువల్గా ఉన్నదే ఇవ్వక్కర్లేదు, చేంజ్ చేయొచ్చు కనుక. ఈవెన్ ఇంటీజర్ అడిగితే ఇక్కడ ఏముంటుందో మనం ఆటోమేటిక్ చెప్పొచ్చు 6 ఇన్ బేస్. ఇక్కడ ఇప్పుడు 1 ఉండదు అనమాట. 6q ప్లస్ 2, 6q ప్లస్ 4 అని ఇదే ప్రాబ్లం ఇవ్వచ్చు. సో ఈ మ్యాటర్ ఏం మారదు అప్పుడు మనకి, ఈ ప్రాసెస్ అంతా సేమ్. లాస్ట్ రాసేటువంటి మాత్రమే ఈవెన్ గురించి రాస్తాం. ఇప్పుడు ఓవరాల్గా కన్క్లూజన్ ఏం రాయొచ్చు? ఆ ప్రాబ్లంలో ఉన్న క్వశ్చన్ చూస్తే మనం కన్క్లూజన్ రాయొచ్చు. దేర్ఫోర్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్, ఇప్పుడు ఆడ్ అంటున్నాం ఎందుకంటే మనం ఇప్పుడు ఆడ్ అనే కండిషన్ ఒకటి రాస్తాం. ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. ఏ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అయినా ఈ రూపంలో ఉండాల్సిందే. ఏ రూపంలో? 6ని బేస్ చేసుకుంటే. 6ని బట్టి చెప్పాలంటే 3 రకాలుగా ఉండాలి. ఏంటవి? 6q ప్లస్ 1 ఆర్ 6q ప్లస్ 3 ఆర్ 6q ప్లస్ 5. ఇది ఫైనల్గా మనం చెప్పేటువంటి కన్క్లూజన్. అంతే కదా? 6q ప్లస్ 1 ఉన్నప్పుడు, 6q ప్లస్ 3 ఉన్నప్పుడు, 6q ప్లస్ 5 ఉన్నప్పుడు మాత్రమే అది ఆడ్ ఇంటీజర్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. సో ఇది మనకి ఎప్పుడెప్పుడు ఆడ్ వచ్చిందో చెప్పడం కోసం పక్కన రఫ్గా చూపించాం. సో మెయిన్ ప్రాబ్లంలో మనకి ఈ స్టెప్స్ అన్ని, అంటే లాస్ట్ కేస్ 1 దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్నవన్నీ కూడా ఒకే మెథడ్లో ఉంటాయి చూడండి. సో ఇప్పుడు ఈ రెండింటినీ కంబైన్డ్గా మనం ప్రాబ్లంగా ఇంతకుముందు స్క్రీన్లో చూపించింది ఇది కలిపి ఈ ప్రాబ్లం యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంని గమనించిన వాళ్ళు ఇదే మెథడ్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్సర్సైజ్లో మనం ఈ వీడియోలో చివరిగా చెప్పే మరొక ప్రాబ్లం కూడా ఇదే మెథడ్లో ఉంది కాబట్టి దాన్ని కూడా ఈ పార్ట్లో చెప్పడం జరుగుతుంది. దీంతో పోల్చితే కొంత చిన్నదే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి చూడండి 6ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం చేసాం. ఆడా ఈవెన్ అనే దాన్ని బేస్ చేసుకుని మాత్రమే చేసాం. సో ఈసారి ఆ 6 బదులుగా అక్కడ వేరే నెంబర్ని ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, అంటే ఈ వీడియో పార్ట్లో ఇది చివరి ప్రాబ్లం. సో ఎక్సర్సైజ్ 1.1లోని థర్డ్ ప్రాబ్లం. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 3p ప్లస్ 1. ఇప్పుడు ఇందాక ప్రాబ్లం మొత్తం చూసిన వాళ్ళకి దాంతో కంపేర్ చేస్తే కొంత దీనిలో కండిషన్స్ తగ్గుతాయని అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఏ నెంబర్ని ఉపయోగించి మనల్ని డివిజన్ చేయమన్నట్టు అనమాట 3. ఇది చూడంగా మనం చెప్పేసి 3 డివైజర్గా తీసుకున్నామని అర్థం. సో ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టే 3 డివైజర్ అనగానే మనకు తెలుసు, ఎప్పుడైనా 3తో మనం డివిజన్ చేసాము అంటే రిమైండర్స్ ఏమొస్తాయండి? 0, 1, 2 అంతే, మొత్తం 3. ఇంతకుముందు 6 కండిషన్స్ ఉంది ప్రాబ్లం, ఇప్పుడు ఏమవుతుంది 3 కేసెస్ మాత్రమే మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకొక చిన్న డిఫరెన్స్ కూడా ఉంది. 3 కండిషన్స్ తీసుకుని సింపుల్గా అది రాసేస్తే అయిపోతుందా అంటే ఇక్కడ ఇంకొక మాటకి ఇక్కడికి ఇప్పటికి తేడా చూడండి. ఇక్కడ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అని అన్నాడా అంటే దానికి ముందు ఈ వర్డ్ జాగ్రత్తగా చూడండి, ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంతే. సో ఇక్కడ ఆడ్ ఈవెన్ గురించి కాదు, ఎనీ పాజిటివ్ ఇంటీజర్ మనం తీసుకుంటాం, అది ఏ అనుకుంటాం, బట్ దాన్ని స్క్వేర్ చేయాలి. ఇది ఇందులో ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అనమాట. మీకు ఈ ప్రాబ్లంకి ముందు చెప్పడానికి ముందు రీకాల్లో a+b² ఫార్ములా గుర్తు చేశాను. సో దానికి కారణం కూడా ఈ ప్రాబ్లమే. అంటే ఇక్కడ స్క్వేర్ చేయడం కూడా వచ్చి ఉండాలి. స్క్వేర్ చేసేటప్పుడు ఇక్కడ బైనామిల్ వస్తుంది కాబట్టి ఆ ఫార్ములా ఇక్కడ అవసరం అవుతుంది. సో మనం ముందు ఏదో ఒక ఇంటీజర్ తీసుకుంటాం, తీసుకున్నప్పుడు దాన్ని 3తో డివైడ్ చేసినట్టుగా రాస్తాం. అప్పుడు మొత్తం 3 కండిషన్స్ వస్తాయి. ప్రతి కండిషన్లో ఉన్నటువంటి ఇంటీజర్ని మనం ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. ఇందాక స్క్వేర్ ఏం లేదు చూడండి, జస్ట్ ఆ ఇంటీజర్ ఆడ్ ఈవెన్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఆఫ్ అని ఉంది కాబట్టి తీసుకున్న ఇంటీజర్ని అలా వదిలేకుండా స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసిన తర్వాత అప్పుడు అది ఏ ఫామ్లో వస్తుందని మనం చెప్పాలి? 3p అని కానీ 3p ప్లస్ 1 అని కానీ. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జనరల్గా మనకి ఎన్ని కండిషన్స్ రావాలి? 3 కండిషన్స్ అండి. 0, 1, 2 కదా. ఇంతకుముందు 6 కండిషన్స్లో 3 డివైడ్ అయ్యాయి ఈవెన్ అవడం వల్ల. అలాగే ఇక్కడ కూడా స్క్వేర్ చేసిన తర్వాత ఏమవుతుందన్నమాట? జనరల్గా అయితే +0, +1, +2. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, +0 లేదు, +0 ఉంది, +1 ఉంది, +2 లేదు. అంటే ఈ 3p + 2 అనే కండిషన్ ఇక్కడ లేదు. అంటే ఈ 2 కలిపినప్పుడు అంటే స్క్వేర్ చేసినప్పుడు ఎప్పుడు ఎక్స్ట్రా 2 మిగలదు అని ఈ ప్రాబ్లం ద్వారా మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. 3తో డివైడ్ చేస్తే రిమైండర్స్ 3 రకాలుగా రావచ్చు.
బట్ దాన్ని స్క్వేర్ చేస్తే ఏ నెంబర్ని కూడా రిమైండర్ 3 రకాలు ఉండదు, 2 ఉంటుంది. మీరు కావాలంటే అంటే ఇది మనం చెక్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్నైనా మనం స్క్వేర్ చేసుకుని చూసుకున్నాం అనుకోండి. ఒక స్క్వేర్ దేనైనా చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5ని చెప్పి దాన్ని స్క్వేర్ చేసాం అనుకోండి 25. ఈ 25ని మనం కనుక 3తో డివైడ్ చేస్తే రిమైండర్ చూడండి 1 వస్తుంది. లేదు ఇంకోటి ఏదో మనం 6ని స్క్వేర్ చేసాం 36. ఈ 36ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 అయిపోతుంది. ఇలా 0, 1 వస్తాయి తప్ప 2 వచ్చేటువంటి రిమైండర్ ఏది మీకు కనపడదు. మరి మనం మామూలుగా చెప్పొచ్చు ఇప్పుడు 17 ఉందని 17 3తో భాగిస్తే రిమైండర్ 2 వస్తుంది కదా అని. మరి 17 అందుకే స్క్వేర్ నెంబర్ కాదు చూడండి, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయిన ఏ నెంబర్కి కూడా 2 మిగిలే అవకాశం లేదు అని ఈ ప్రాబ్లం ద్వారా మనం ప్రూవ్ చేయబోతున్నాం అన్నమాట. సో దానికోసం ముందు ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి ఈ ప్రాబ్లంలో కూడా ఏం తీసుకుంటామంటే ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్న దగ్గర ఏ అనుకుంటాం ఎప్పట్లాగే. డివైజర్ అన్న దగ్గర ఇంత ముందు ప్రాబ్లంలో 6గా తీసుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలి 3గా తీసుకోవాలి. సో అందువల్ల 6 కండిషన్స్ వల్ల ఇప్పుడు ఏమవుతాయి కేవలం 3 కండిషన్స్గా మారుతాయి. సో ముందు ప్రాబ్లంని ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో ముందు మనం ఏం రాస్తాం, లెట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఇక్కడ కూడా ఈవెన్ ఆడ్ వేతో సంబంధం లేదు, ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ముందు మనకు ఒక న్యాచురల్ నెంబర్ అన్నమాట. ఇండైరెక్ట్గా పాజిటివ్ ఇంటీజర్స్ మీన్స్ న్యాచురల్ నెంబర్. అది ఎంత అనేది ఇక్కడ లేదు కనుక ఏదైనా అవ్వచ్చు, ఎనీ అనే పదంలోనే ఉంది. సో అది ఏ అనుకుందాం. ఇప్పుడు ఈ ఏని తీసుకుని ఏం చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. దేన్ని డివైజర్గా తీసుకుని 3. ఈ ప్రాబ్లంలో 3ని డివైజర్గా తీసుకోవాలని ఎలా అర్థమైంది అనేది ఇక ఆ డౌట్ కూడా ఫులిష్గా ఉంటుంది చూడండి. ఎందుకంటే వాడు అడిగిన ఫామ్ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు కూడా ఫామ్ ఎందులో ఉంది 3 ఇంటూ 3 ఇంటూ ఇచ్చారు అంటే 3 అనేది డివైజర్గా ఉండాలి. ఇందాక ప్రాబ్లంలో 6 ఉంది కాబట్టి అక్కడ 6ని తీసుకున్నాం. ఇక ఇంకొకటి మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మరి ఇంత ప్రాబ్లంలో 3Q అలా ఇచ్చారు కదా, ఇక్కడ P అని ఇచ్చారు కదా. అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ లెటర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అది P అవ్వచ్చు, Q అవ్వ, R అది కాదు. మనం ఫైనల్గా ఆ నెంబర్ని కాదు రాసేది, దాని స్క్వేర్ని. సో ఆ నెంబర్ ప్లేస్లో మనం Q రాసుకున్నప్పటికీ చివరికి స్క్వేర్ చేశాక 3కి ఇంటూలో వచ్చే భాగాన్ని ఇక్కడ ఏమనుకోవాలన్నమాట, P అనే లెటర్ మనం పెట్టుకుంటాం. సో అంతేగాని ఇక్కడ P, Q లేదా M ఈ లెటర్స్కి ఇంపార్టెన్స్ కాదు. దీని ఉద్దేశం కూడా ఏంటి, ప్రాబ్లం ఉద్దేశం ఒక నెంబర్ తీసుకుని దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సరు 3తో డివైడ్ చేస్తే 3 కరెక్ట్గా డివిజిబుల్ అయ్యేలా కానీ లేదా 3తో డివిజిబుల్ అవుతూ ఎక్స్ట్రా 1 మిగిలేలా కానీ రావాలి. సో ఎన్నిసార్లు డివైడ్ అవుతుందో మనకు తెలియదు కనుక ఆ కోషియన్ ప్లేస్లో వచ్చేదాన్ని ఇక్కడ P అనుకున్నాడు. సో ఆ P అని మనం ముందు తీసుకోవట్లేదు, స్క్వేర్ చేశాక తీసుకోవాలి. కాబట్టి ముందు మనం ఎప్పట్లాగే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఏవి రాయగలమో అదే రాస్తాం. సో ఇక్కడ డివైజర్ అని రాసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లంలో అసలైనటువంటి మనకి డివిజన్ లెమ్మా స్టేట్మెంట్ కావాలి కనుక ముందు అది రాసుకుంటున్నాం. బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే ఎనీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకుని డివైజర్ 3గా తీసుకున్నప్పుడు మనం ఏం చెప్పగలం, ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్, ఆ కండిషన్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ B. సో ఇక్కడ మనం Bగా ఏం తీసుకుంటున్నాం, డివైజర్ 3 అంటున్నాం కాబట్టి 3Q ప్లస్ ఆర్ 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 3. ఇప్పటి వరకు రాసిన కండిషన్స్ చూడండి. మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ లెమ్మాలో ఆర్ బదులుగా ఏమేమి ఉంటాయనే కండిషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఎందువల్ల Bని 3గా తీసుకునేసరికి ఆర్ కండిషన్స్ మనకు వచ్చేస్తాయి. 3తో డివిజిబుల్ చేసినప్పుడు 3 కంటే తక్కువ ఉండాలి. సో 0, 1, 2 అనే 3 కండిషన్స్ మనం చూడాలి అని చెప్పి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కేస్ 1, కేస్ 2, కేస్ 3 అనేవి ఉంటాయని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. దీంట్లో 3 కేసెస్ ఉండబోతున్నాయని మనకు తెలుస్తుంది. ఇంతకుముందు ప్రాబ్లంలో 6 కేసులు అండి. సో ఇక్కడ అందుకే ఇందులోనే మనం ముందుగా రాసుకోవచ్చు క్లారిటీ కోసం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవచ్చు, 0, ఆర్ 1, ఆర్ 2 అంతే కదా, 3 కంటే తక్కువ. ఇందులో ఒక్కొక్క కేసుని మనం పరిశీలించి చూస్తే సరిపోతుంది. సో ముందుగా ఇక్కడ మీకు కేస్ 1 మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ కేసులో మనం తీసుకునేది ఏంటండి, ఒకవేళ ఆర్ 0 అయితే అనుకుందాం, అంటే ఆర్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే ఆర్ ఈక్వల్ టు 0యో ఏ వాల్యూ ఎంతగా తీసుకున్నట్టు మనం డైరెక్ట్గా 3Q ప్లస్ 0. సో 3Q ప్లస్ 0 అంటే 3QA. ఈ స్టెప్ దేన్ని బట్టి రాసామంటే ఇందులో చూసేది ఏ ఈజ్ ఈక్వల్ టు 3Q ప్లస్ ఆర్ అవ్వాలి కదా. ఇందులో ఆర్ వాల్యూ 0 నుంచి మొదలుపెట్టి 2 వరకు అవ్వచ్చు. సో 0 ఉంటే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. సో 0 ఉన్నప్పుడు 0 యాడ్ చేస్తే అదే నెంబర్ కనుక ఏ వాల్యూ డైరెక్ట్గా 3Qకి ఈక్వల్ అయ్యాడు. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఇది ఇవ్వగానే ఆడా ఈవెన్ అది చూసాం ఇంతకుముందు ప్రాబ్లం. బట్ ఇక్కడ అది అడగలేదు కనుక ఎనీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నాం. బట్ దానికంటే ముందు ఏమన్నా స్క్వేర్ ఆఫ్ అని ఉంది, అంటే దీన్ని స్క్వేర్ చేశాక మనం చూడాల్సింది. స్క్వేర్ చేసిన తర్వాత
ఆడ్ ఈవెన్ చెక్ చేయకుండా ఇంతకుముందు 2 టేబుల్ని బట్టి చెక్ చేసాం. ఇప్పుడు 3 టేబుల్ని బట్టి చెక్ చేయాలి. అంటే 3తో డివిజిబుల్ అయిందా, 3తో ఎక్స్ట్రా ఎంత మిగిలింది, 3 కామన్ తీయడం కుదిరిందా లేదా, ఇది మనం చూడాలన్నమాట. సో దానికోసం ఇప్పుడు మనం ఆ నెక్స్ట్ స్టెప్ని కంటిన్యూ చేద్దాం. సో ఇది ఇంతకుముందు ప్రాబ్లంతో పోల్చితే కొంత చిన్నదే కాబట్టి ఓవరాల్గా ఈ స్క్రీన్ మీద మీకు మొత్తం ప్రాబ్లం విజిబుల్ అయ్యేలా చేస్తాను చూడండి. ఏ ఈక్వల్ టు 3q కనుక నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. అంటే ఏ స్క్వేర్ ఎంత అవుతుంది, ఇక్కడ స్క్వేర్ అవసరం అనమాట. ఏ అంటేనే 3q అని వచ్చింది కనుక ఏ స్క్వేర్ అంటే ఏం చేయాలి, ఈ మొత్తాన్ని స్క్వేర్ చేయాలి. సో ఆలోచించండి, ఏ స్క్వేర్ అంటే 3qకి హోల్ స్క్వేర్ అంటే ఎంత, మొత్తం 3ని చేయాలి qని చేయాలి కాబట్టి 9q స్క్వేర్. సో ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ స్టెప్ రాసేటప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు ప్రాబ్లంలో ఆడ్ ఈవెన్ గురించి కాకుండా ఇప్పుడు ఒరిజినల్గా మనం తీసుకున్న నెంబరు 3q r0 కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది. బట్ అక్కడ ఏమని ప్రూవ్ చేయమనుంది, వాడు 9 వచ్చిందా 11 వచ్చిందో అది అడగడం లేదు. అది ఏ ఫామ్లో ఉండాలంటున్నాడు, 3 ఇంటూ రూపంలో కనిపించాలంటున్నాడు. అంటే 3ని ఇంటూగా రాస్తే పక్కన p అని సంథింగ్ ఏదో ఒకటి వస్తుందా లేదా ఎక్స్ట్రా 1 వస్తుందా, ఈ రెండే కాక ఇంకేమైనా వస్తాయో మనం చూడాలి. సో మనకి ఇంతకుముందు 2 టేబుల్ కామన్ తీయడానికి ట్రై చేసేవాళ్ళం ఆ ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలి, 3 టేబుల్కి ట్రై చేయాలన్నమాట. సేమ్ 3 టేబుల్ని కామన్ తీయడానికి ట్రై చేయాలి. మరి ఇందులో ఉన్నదే ఒక టర్మ్, మధ్యలో ప్లస్ మైనస్ లేవు. మరి 9లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుందని మనకు తెలుసు. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనం ఏమని రాయాలి, 9q స్క్వేర్ని డైరెక్ట్గా 9 అని రాయకుండా 3 అనేది ముందుగా రాసేస్తాం. 9లోంచి 3 బయటికి తీసేస్తాం ఇంటూలో. అప్పుడు ఇంకెంత ఉంటుందని ఇంకో 3 ఉంటుంది. 3 3s are 9 కనుక రిమైనింగ్ q స్క్వేర్ అలాగే ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వచ్చినటువంటి స్టెప్ ఏ స్క్వేర్ వాల్యూ, ఫైనల్గా మనం చెప్పే స్క్వేర్ గురించి. ఆ స్క్వేర్ వాల్యూ చివరికి ఎంత వచ్చింది, 3 ఇంటూ సంథింగ్ అని వచ్చింది. ఈ సంథింగే మనం ఏమైనా పేరు పెట్టుకుంటాం, పి. ప్రాబ్లంలో మనం ఏది పి అనుకోలేదు, వాడు అడిగాడు కాబట్టి ఇక్కడ పి. ఒకవేళ ఈ ప్రాబ్లంలో ఎం అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 3m అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు మనం ఇక్కడ ఆ నేమ్ ఏమని పెట్టుకోవచ్చు, దీన్ని ఎం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ లెటర్స్ కాదు ఇంపార్టెన్స్ ఇచ్చేది, 3 ఇంటూ సంథింగ్ రావాలి. ఆ సంథింగే మనకి 3q స్క్వేర్ కనుక ఇప్పుడు దీన్ని సపోజ్ ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తానికి ఒక పేరు పెట్టేస్తే, ఇది ఒక ఇక్కడ లేని లెటర్, ఆల్రెడీ మనం పి అనే లెటర్ వాడలేదు కాబట్టి 3q స్క్వేర్ మొత్తాన్ని పి అనుకుంటే ఏ స్క్వేర్ వాల్యూ చివరికి ఏ ఫామ్లో ఉన్నట్టు 3p అనే రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. లెట్ ఇప్పుడు ఏమనుకుందాం, ఈ బ్రాకెట్లో 3q స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు p అనుకోండి. 3ని q స్క్వేర్తో ఇంటూ చేస్తే వచ్చేదాన్ని p అనుకుంటే దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు చివరికి ఎంత వచ్చినట్టు మనకి 3p. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. ఎక్కడి నుంచి p వచ్చింది అని కొంతమందికి డౌట్ వస్తే, ఈ p అనే వర్డ్ అంటే ఈ p అనేటువంటి ఈ టర్మ్ మనం ఎక్కడ ఈ ప్రాబ్లంలో వాడింది కాదు. మనం డివిజన్ లెమ్మా ప్రకారం bq ప్లస్ r అంటే 3q ప్లస్ r ఇలా తీసుకున్నాం. బట్ r 0 అనుకునేసరికి 3q అయింది, దాన్ని స్క్వేర్ చేసేసరికి ఎంత వచ్చింది. ఇప్పుడు అందులోంచి 3 టేబుల్ కామన్ తీస్తే ఈ కామన్ తీగా మిగిలిన భాగం ఏది వస్తే దాన్ని p అని పేరు పెడతాం. p అనే పేరే ఎందుకు పెట్టారు అనే డౌట్ వాళ్ళ కోసం మీకు చెప్పాను. ఈ ప్రాబ్లమ్స్ చూసేటప్పుడు క్వశ్చన్ చూసుకుంటూ చేయాలి. క్వశ్చన్లో వాడు ఏ ఫామ్ అడిగాడు, 3p. ఇప్పుడు మీరు అనొచ్చు ఇక్కడ వేరే పేరు పెట్టినా నష్టం లేదండి, 3q స్క్వేర్ని m కూడా అనుకోవచ్చు. అప్పుడు ఏ స్క్వేర్ ఏమని రాస్తాం, 3m రాస్తాం. బట్ ఏ లెటర్ అయినా పెట్టుకోవచ్చు అన్నప్పుడు అక్కడ ఏ లెటర్ మనకు అడిగాడో అదే లెటర్ పెట్టేస్తే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, 3p అన్నాడు కాబట్టి ఇది p రాస్తాం. అందుకని ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరు ఏం గమనించుకోవాలంటే ఈజీగా ఉండటం కోసం ప్రాబ్లంలో వాడు ఏ ఫామ్ చూపించమని అడుగుతున్నాడో, p అయితే p, m అయితే m, అవి లాస్ట్లో మనం దాని కన్క్లూజన్ రాసేటప్పుడు ఆ లెటర్ వాడుకోవాలి, ముందు ఉపయోగించుకోకూడదు. ఇక్కడ స్క్వేర్ చేస్తాం కాబట్టి స్క్వేర్ చేయకముందే ఇప్పుడు కొంతమందికి డౌట్ ఏంటంటే ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఇక్కడే p అని తీసుకోవచ్చు అనుకుంటారు. 3q బదులు అక్కడ p అని కనిపిస్తుంది కదా అని ఈ ప్లేస్లో p అని తీసుకుంటే మీరు కొంత కన్ఫ్యూజ్ గురవుతారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3p స్క్వేర్ అని వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని p అనుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఆల్రెడీ 3p స్క్వేర్ చేసిన దాన్ని మళ్ళీ p అని పేరు పెట్టకూడదు కనుక మనకి స్క్వేర్ చేశాక రాబోయే దానికి p అనే లెటర్ వాడతాం. కాబట్టి స్క్వేర్ చేయకముందు ఒరిజినల్ ఆ q ఉంటే q ఉంచేయండి. స్క్వేర్ చేశాక ఇప్పుడు నెక్స్ట్ 2 కేసెస్లో కూడా అంతే, స్క్వేర్ చేశాక వచ్చే దాంట్లో కామన్ తీగా బ్రాకెట్లో వచ్చే భాగానికి ఇక్కడ p అనే పేరు పెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ కేసులోకి వెళ్దాం. అంటే కేస్ 1 పూర్తయిపోయింది. కేస్ 2, ఈ కేస్ 2లో r మారుతుంది కదా, ఇంతకుముందు r అంటే 0 అనుకున్నాం, ఇప్పుడు r వాల్యూ 1. సో r 1గా తీసుకుని ఇక్కడ రాస్తే ఏమొస్తుంది చూడండి, a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1. ఇంతకుముందు అంటే 3q ప్లస్ 0, 3q ప్లస్ 0 కాబట్టి దాన్ని మనం ఏం రాస్తాం, 3qగా రాసేస్తాం. మరి ఇక్కడ అలా వీలవుతుందో చూడండి, 3q ప్లస్ 1 కలపొచ్చా, లైక్ టర్మ్స్ కాదు ఇవి. 3qకి 1q అయితే కలపగలం కానీ 3q ప్లస్ 1 అలా వదిలేయడమే. q మనకు తెలియదు కనుక 3q ప్లస్ 1 ఎంత అంటే 3q ప్లస్ 1 మాత్రమే చెప్పగలం.
ఎందుకంటే ఇది చెప్పడం బేసిక్ లెర్నర్స్ వేసే మొదటి మిస్టేక్ ఇది 4Q అని అలా వేస్తుంటారు. సో 3Q అంటే మనకు తెలియని వాల్యూ, దానికి ఒకటి ఎక్కువ అని మాత్రం మనం చెప్పగలం. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి, ఇంతకుముందు ఏ రాగానే ఏం చేస్తాం, ఏ స్క్వేర్ ఎంత చూడాలి. ఇక్కడ ఏ కాదు మనకి మెయిన్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ఎంత అవుతుంది అనేది మనం చూడాల్సి ఉందన్నమాట. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తాం, ఏ స్క్వేర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3Q + 1 అయినప్పుడు ఏ స్క్వేర్ అంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తాం. అప్పుడు ఇక్కడ కూడా రైట్ సైడ్ కూడా స్క్వేర్ రాయాలి. బట్ ఎక్కడ రాయాలి, 2 టైమ్స్ మొత్తానికి రాయాలి, హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3Q + 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికంటే ముందు నేను a + b హోల్ స్క్వేర్ ఫార్ములాని కూడా గుర్తు చేసుకోండి అనడానికి కారణం మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు టర్మ్స్ కలపలేం, ముందే అనుకో లైక్ టర్మ్స్ కాదు. మరి రెండు పదాలు కలపకుండా వాటిని హోల్ స్క్వేర్ చేయాలన్నప్పుడు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఆ ఫార్ములాను ఒకసారి మనకు అర్థం కావడానికి ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ ముందు రఫ్గా రాస్తాను చూడండి, a + b హోల్ స్క్వేర్. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ రాసుకుందాం, a + b హోల్ స్క్వేర్. దాని ఫార్ములా ఏంటండి, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో ఇది ఇప్పుడు మనకి ఈ స్టెప్ను బట్టి దాని యొక్క కంటిన్యూషన్ వేయాలి. సో a + b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. దాని ప్రకారం ఇప్పుడు మనం a స్క్వేర్ అనే 3Q + 1 హోల్ స్క్వేర్ అనేటువంటి వాల్యూని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆ ఏబిలతో ఇక్కడ కంపేర్ చేసుకోండి. a + b హోల్ స్క్వేర్ అనే రూపంలో ఉన్న దాంతో దీన్ని తీసుకోండి. ఇప్పుడు మన దృష్టిలో a ప్లేస్ ఇక్కడ ఎంత ఉంది, 3Q ఉంది. b బదులు ఉండాల్సింది ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి ఇప్పుడు 3Q + 1 హోల్ స్క్వేర్ ఎంత అంటే దాంట్లో ఆన్సర్లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 3 టర్మ్స్ ఉంటాయి. ఇవి చూసుకుంటూ రావాలి. అంటే ఒక రకంగా ఫస్ట్ టర్మ్ని స్క్వేర్ చేయాలి, లాస్ట్ టర్మ్ స్క్వేర్ చేయాలి, మధ్యలో ఈ రెండింటిని 2తో ఇంటూ చేయాలి. సో దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ వేద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ a స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏబీలు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఈ ఫార్ములా కోసం మాత్రమే ఇది a + b హోల్ స్క్వేర్ అనుకున్నాం. సో ఇక్కడ a స్క్వేర్ బదులు ఏమని రావాలి, ఇక్కడ 3Q హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2తో రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం, 2 ఇంటూ 3Q ఇంటూ 1 ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఒకసారి కంపారిజన్ చూసుకోండి, 3Q + 1 హోల్ స్క్వేర్ అంటే ఇది a అనుకున్నాం, ఇది b అనుకున్నాం, ఈ ఫార్ములా వరకు మాత్రమే. అప్పుడు ఇక్కడ ఇది a స్క్వేర్ అంటే ఇదిగో 3Q స్క్వేర్, 2ab అంటే 2తో 3Qని 1ని మల్టిప్లై చేసాం, ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఇది ఫైనల్గా మనకు వచ్చినటువంటి రిజల్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ స్టెప్లో కొంత సింప్లిఫై చేసి రాస్తే ఎంత అవుతుంది, 3Q హోల్ స్క్వేర్ అంటే 9Q స్క్వేర్ ప్లస్ ఈ మొత్తం ఇంటూ చేస్తే ఎంత అవుతుందండి, 2 ఇంటూ 3Q 6Q చూడండి, ప్లస్ చివరంతా 1. ఇప్పుడు మీరు మళ్ళీ ఇంతకుముందు చేసిన ప్రాసెస్ చూడండి. మనం స్క్వేర్ చేసినప్పుడు ఇంతకుముందు ఫైనల్గా ఇలా వచ్చింది, దాంట్లో నుంచి 3 బయటకు తీసాం. అందుకని 3 టేబుల్ గురించి కాబట్టి ఇక్కడ మనం చూసేది 3 కామన్ తీయగలిగాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎన్ని భాగాలు వచ్చాయి, 3 పదాలు వచ్చాయి. ఇందులోంచి 3 కామన్ తీయగలమా అంటే చూడండి, ఈ భాగంలో 3 ఉంది, ప్రాబ్లం లేదు. 6 ఉంది కనుక ఇక్కడ కూడా 3 టేబుల్ ఉన్నట్టే. బట్ ఇక్కడ 1లో ఉందా, లేదు. అంటే ఈ 1ని సెపరేట్గా చూపించాల్సిందే. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనం ఏమని రాస్తాం, అక్కడ ఉన్న 3 పదాల్లో 2 పదాల వరకు మాత్రమే 3 కామన్ తీస్తాం. సో 3 కామన్గా రాస్తే బ్రాకెట్లో ఇక్కడ ఎంత ఉంటుంది, 9లో ఇంకో 3 ఉంటుంది, 3Q స్క్వేర్. 6లో 2 టేబుల్ ఉంటుంది, 3 2s are 6 కనుక Q బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 1. ఇప్పుడు ఈ +1 సెపరేట్ చేయాల్సి వచ్చింది చూడండి. ఎందువల్లంటే 1లోంచి 3 టేబుల్ మనం ఇంటీజర్ వచ్చేలాగా కామన్ తీయలేం. సో ఇక్కడ 3 ఇంటూ 3 9 సరిపోయింది, 3 ఇంటూ 2 6Q సరిపోయింది కనుక బ్రాకెట్ క్లోజ్ చేస్తాం, 1 సెపరేట్ అయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఈ ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు ఈ బ్రాకెట్లో వాల్యూ మొత్తం మనం ఏదైనా పేరు పెడితే ఒక లెటరు, అప్పుడు అది ఏ రూపంలో ఉన్నట్టు, 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 1. మరి ప్రాబ్లం కూడా అదే ఇక్కడ చూడండి, 3 ఇంటూ సంథింగ్ రూపంలోనే ఉండాలి, లేదా 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 1. ఇందాక ఆ సంథింగ్ p బదులుగా మనం ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఈ కేసులో ఈ బ్రాకెట్లో వాల్యూని p అనుకోవచ్చు. ఏ కేసు ఆ కేసు, ఇందాక r 0 అయినప్పుడు ఇది p అనుకున్నాం, ఇప్పుడు r 1 అయినప్పుడు ఈ బ్రాకెట్ మొత్తాన్ని p అనే పేరు పెట్టండి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమని రాస్తాం, లెట్ ఈ బ్రాకెట్లోది అంటే 3Q స్క్వేర్ ప్లస్ 2Q ఈజ్ ఈక్వల్ టు p. ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ రూపంలో ఉన్నట్టండి, 3p ప్లస్ 1. ఏ స్క్వేర్ అనే వాల్యూ ఏ రూపంలో ఉన్నట్టు, 3p ప్లస్ 1. ఇక్కడ p అంటే ఏంటి అనేది వాల్యూ మారుతుంది అనమాట. ఇంతకుముందు కేస్ 1లో p అంటే మన దృష్టిలో 3Q స్క్వేర్, ఇప్పుడు కేస్ 2లో p అంటే మన దృష్టిలో 3Q స్క్వేర్ ప్లస్ 2Q. అంటే అది ఎంత అనేది మనకు అవసరం, p అనేది ఒక ఎనీ ఇంటీజర్ అవ్వచ్చు. సో ఆ ఇంటీజర్ని 3తో మల్టిప్లై చేసి 1 కలిపాం, అంటే 3తో డివైడ్ చేస్తే చివరికి ఈ స్క్వేర్లో రిమైండర్ ఎంత మిగిలిందనమాట, 1 అనమాట.
అంటే పేరుకి మనకి ఇక్కడ 6q + 1 కనిపిస్తున్నా రిమైండర్గా ఉన్నది ఎంత ఓన్లీ 1. ఇక్కడికి కేస్ 2 పూర్తయింది. సో ఇక్కడ కేస్ 3 అంటే కొంత చిన్న ప్రాబ్లం కాబట్టి ఇక్కడే మీకు ఇదంతా ఒకే ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా రాసినప్పటికీ ఇందులోనే చూపించడం జరుగుతుంది కనుక చూడండి. ఈ కేస్ 2 అర్థమైన వాళ్ళు ఆటోమేటిక్గా కేస్ 3 ఈజీగా రాయొచ్చు. సో ఇప్పుడు కేస్ 3 చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి కేస్ 3లో r ఎంత అయినట్టండి? r = 2 అనమాట. సో r = 2 అయినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 3q + 2. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ మనం ఏం చేయాలి? a² చేయాలి. అంటే a² అంటే 3q + 2 మొత్తాన్ని హోల్ స్క్వేర్ చేయాలి. అంటే చూడండి మళ్ళీ సేమ్ ఇక్కడ చేసినటువంటి ప్రాసెస్సే. ఇందాక 1 ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఇక్కడ 2 ఉంటుంది. అది ఒక్కటి తప్ప ఏమీ మారదు. చూడండి ఇంతకుముందు 1 వచ్చిన ప్లేస్లో 2, అంతకుముందు 0 ఉంది కాబట్టి అసలు మనకి డైరెక్ట్గా 0 కలిపితే 2 టర్మ్స్ ఉండవు కనుక డైరెక్ట్గా చేసేసాం, ఈజీ అయింది. ఇప్పుడు ఇక్కడ 1, 2 ఉన్నప్పుడు ఒకేలా ఉంటాయి చూడండి ప్రాసెస్. ఇంతకుముందు 1 ఎక్కడైతే రాస్తామో ఆ ప్లేస్లో 2 మార్చుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏబిఈల బదులు 3q అండ్ 2 ఉంటాయి. సో ఇప్పుడు ఆ స్టెప్లు చూసేస్తే ఏమవుతుంది చూడండి. ఫస్ట్ a² అంటే 3q హోల్ స్క్వేర్ 2ab 2 × 3q × 2 ప్లస్ b² అంటే 2². సో ఫైనల్గా ఎంత వచ్చింది? 9q². 9q² తర్వాత అంటే ఇక్కడ ఇది 9q² అయింది. ఇంతకుముందు అంటే ఈ మొత్తం ఇంటూ చేసి 6q అయింది. ఇప్పుడు చూడండి 2 3q 2 ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తున్నాం. ఇక్కడ 2 3s are 6, 6 2s are అనమాట. ఇది మొత్తం ఇంటూ ఎక్కడ వరకు 12q చివరిది 4. కాబట్టి ఇప్పుడు ఆ రెండు మనం ఇందులో ఇంక్లూడ్ చేస్తే 9q² ప్లస్ 12q ప్లస్ 4. 9q² ప్లస్ 12q ప్లస్ 4. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? ఈ ఉన్నటువంటి ఈ 3 పదాల్లో 9q² ప్లస్ 12q ప్లస్ 4 అనే ఈ రూపంలో ఉన్నటువంటి ఈ 3 పదాల్లో మనం ఏం చేయాలి? ఇక్కడ 3 ఎక్కడ వరకు కామన్ తీయొచ్చు చూసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మీకు ఏం చేస్తున్నాం? 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ ఉన్నప్పుడు లాస్ట్ టర్మ్ ఒక్క దాంట్లోనే మేము 3 టేబుల్ చేయలేము చూడండి. ఎందువల్ల అంటే 9లో 3 ఉంది, 3 టేబుల్ ఉంది. 12లోనూ 3 టేబుల్ ఇంక్లూడ్ అయి ఉంది దానికి ఫ్యాక్టర్గా. 4 ఒక్క దాంట్లోనే లేదు, 3 టేబుల్ లేదు, 3 కంటే ఎక్కువ ఉంది. 3 కంటే ఎంత ఎక్కువ ఉంది? 1 మాత్రమే ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ 4ని మళ్ళీ ఏం చేయాలి? 3 + 1గా రాయాలన్నమాట. ఇంతకుముందు లాస్ట్ ప్రాబ్లంలో 2తో ఎలా రాసాము, ఇక్కడ కూడా 4ని మళ్ళీ మనం 3 + 1గా రాయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది? స్టెప్ మళ్ళీ చూడండి. దీంట్లోనే 9q² ప్లస్ 12q ప్లస్ 3 + 1. 4 బదులు మనం 3 + 1 రాసాం. సో ఎప్పుడైతే ఈ 4 బదులు 3 + 1 రాసామో ఇక్కడ ఉన్న 4 పదాలుగా మనం చూపిస్తున్నాం వీటిని. ఇందులో మొదటి 3 టర్మ్స్లోనూ 3 టేబుల్ ఉంది చూడండి. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 కామన్ తీయచ్చు. ఒక్క లాస్ట్ టర్మ్లో మాత్రమే 1 మిగిలిపోయింది. సో ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు నెక్స్ట్ స్టెప్ని? సో a² = రాసేటప్పుడు ఈ మూడిట్లోంచి మనం 3 కామన్ తీస్తాం. సో మిగిలేది 3q² ప్లస్ 4q, ఎందుకని 12లో 4 ఉందండి, ప్లస్ 3లో 3 1 టైం 1, అక్కడికి బ్రాకెట్ క్లోజ్, లాస్ట్న మళ్ళీ 1 అండి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ బ్రాకెట్లోది మొత్తం మనం p అని పేరు పెట్టాము ఇంతకుముందులాగా, ఇలా రాగానే 3కి ఇంటూలో ఏదైతే వచ్చిందో దాన్ని మనం చూడండి 3కి ఇంటూలో వచ్చిందని p అనుకుంటాం. సో ఇప్పుడు ఈ బ్రాకెట్లో అంతా p అని ఒక నేమ్ పెడితే ఇది ఏ ఫార్మేట్లో ఉందండి? 3p + 1 రూపంలో ఉంది. సో దీన్ని మనం ఆటోమేటిక్గా =m రాయొచ్చు. అంటే ఇక్కడ నేను ఎలాగో కన్క్లూజన్ అయిపోతుంది కాబట్టి కొంత బ్రీఫ్గా రాసేస్తున్నాను. 3p + 1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఓవరాల్గా ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం మెన్షన్ చేసిన దాంట్లో డివిజన్ లెమ్మా వాడాం, స్క్వేర్ చేసాం 3తో, అంటే 3ని డివైజర్గా తీసుకుని 3 కండిషన్స్ వచ్చాయి. సో ఈ 3 కండిషన్స్లోనూ కూడా ఫస్ట్ కేసులో 3 × p రూపంలో వచ్చింది, సెకండ్ కేసులో 3p + 1 వచ్చింది చివరికి, థర్డ్ కేసులో కూడా 3p + 1 వచ్చింది. చూడండి లెక్క ప్రకారం 0 1 2 రావాలి, కానీ ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి. ఈ 2 కేసెస్కి ఒకే రకమైన రిమైండర్ చివరి మిగిలింది. కాబట్టి ఈ కన్క్లూజన్ మళ్ళీ ఈ ప్రాబ్లంలో మనం రాసేయచ్చు అనమాట. సో ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p or 3p + 1. ఇది అక్కడ కన్క్లూజన్గా రాసుకోవడమే. మనకి ఇంకా ఆ దానికోసం అంటే వేరే స్క్రీన్ ఇక్కడ మీకు టెక్నికల్గా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒకే చోట ఉంచడం జరిగిందనమాట. సో దీనితో మనం ఈ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి మొదటి పార్ట్ అనుకున్న 1 2 3 ప్రాబ్లమ్స్ని ఇందులో మనం పూర్తి చేసాం. ఇదే విధంగా మీరు కంటిన్యూస్ వీడియోస్ని, కంటెంట్ని కూడా పొందాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ లైక్ చేసి అవసరం వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మా అటెంప్ట్ని ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఈ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీ విలువైన సూచనలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ నమస్కారం.